మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. బంది సప్త అన్న పదంతో తీసుకొని వేదమును వ్యక్తం చేస్తున్నాడు. వేదం అంటే ఎట్లా చిల్లర దుకాణాలు దొరికేది కాదు, ఇంకా హోల్సేల్ దుకాణాల్లో దొరికేది కాదు, గోడౌన్లో దాచిపెట్టింది కాదు, లేకపోతే మింగేస్తే మరణాలు వెళ్ళిపోయేది కాదు. ఎట్లాంటిది అది మనిషిని పటిష్టం చేస్తుంది, సప్త దర్శనముల చేత పటిష్టం చేస్తుంది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, సప్త దర్శనముల చేత పటిష్టం చేసేదానికి ఈ విశేషణాలు కల్పించారు. ఇప్పుడు వీళ్ళు ఏక ద్వి త్రి చతు పంచ షట్ సప్త అంతవరకు వచ్చాం మనం. ఆ లక్షణాలు అవన్నీ లక్షణాలు ఎవరి దర్శనాలు. ఇప్పుడు లక్షణం అంటే దర్శనం అని, దర్శనం అంటే దర్శనాంకయోహ కనుక అవన్నీ దర్శనాలు. ఆ దర్శనాల వల్ల మనం ఇట్లా తప్పకుండా వేదాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. కనుక దాన్ని మనం చేస్తున్నాం. సప్త అనే పదాన్ని ఈ పూట కూడా ఇంకా కొంచెం లోతుగా పోదామా, జారిపోతామా ఎగురుతామా, పైకి ఎగురుతామా, చెప్పండి, పైకి ఎక్కుతాం. ఇంకా లోతుగా పోతే పైకి ఎక్కుతాం. ఇది తమాష ఉంది, ఊర్ధ్వమూలం అధశాఖలాగా ఉంది. ఎట్లాగంటే సమన్వయం కావటం, సమన్వయం కావటం. జీవులందరూ కూడా సాధన సిద్ధిని పూర్తిగా పొందేంత వరకు కూడా ఏమవుతున్నారు, సమన్వయం కాలేక రేప కొట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? దానిలో మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, మనకు దేవతా స్వరూపంగా మనలో ఉన్నటువంటి వేద స్వరూపమే కృష్ణ, రామ, గోవింద ఇత్యాది పదముల ద్వారా బాగా మనలో సమన్వయమునకు ధారణ స్వరూపాలుగా ఉన్నాయి. ఆ ధారణ స్వరూపాలని కూడా ఎట్లా ఏ రూపంలో ఉన్నాయని చూస్తే అసలు ఎంత విశేషంగా ఉంటుందంటే, మనం ఎక్కడున్నామని కొంచెం తెరిచి చూసామంటే ఎక్కడో ఏ ఇంద్రలోకంలోనో అన్ని భోగాలు ఎంబడి అట్లా కూర్చొని ఉన్నాం అనుకుంటే మనకి ఎంత లోకంలో వాడి ఎంత సంతోషం అవుతుందో, అట్లాగే దానికంటే మించినటువంటిది ఎట్లాగో మనం ఎక్కడున్నాం కొన్ని సల్లక్షణముల చేత, నిజమైన లక్షణముల చేత మనం కాపాడబడుతూ ఉంటాం. ఈ కాపాడుట అంటే ఎట్లా ఉంటుందంటే, చేపట్టం కాదు, రక్షింపడుట అంటే ఎవడో కొట్టి తప్పుతుంటామని రక్షించే అర్థం కాదు. కొట్టి చంపడం అనేది లౌకికం కాదు, పారమార్థికంగా మనం పతనం అవుతుంటే కాకుండా ఎక్కడికెక్కడ మన అట్ట లేకు. చూడండి, ఏదైనా జరిపోతుంటే ఇట్లా పెట్టామనుకోండి, అంటే 10 వేళ్లలో 10 కోణాల్లో దాన్ని ఎట్లా దాచిపెడతాం. అది ఎట్లా ఉంటుందో అట్లా అనేకమైనటువంటి కోణాల్లో మళ్ళీ భద్రంగా నిలిపినటువంటి స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో విశేషించి మన మఠంలో భగవద్గీత గురించి చాలా కావలసినంత అంత వాంగ్మయాన్ని తర్వాత రికార్డులు కూడా చేసుకున్నాం. అట్లాగే కృష్ణ స్వరూపం గురించి కూడా కావలసినంత చేసుకున్నాం. ఆ కృష్ణ స్వరూపంలోనే కృష్ణ శబ్దానికి కరోతీతి కృష్ణ, కర్షతీతి కృష్ణ అంటే, కరోతి అంటే చేయుట, అంటే పదము ఎక్కడి దాకా ఆలోచించాలంటే కృష్ణ దర్శనం దాకా.
కాదు. అర్థమవుతుందా? లోకంలో మనం పనులు చేస్తున్నామే ఇట్లా ఈర్ష్య అసూయలతో కామక్రోధాదులతో మనం చేస్తున్నామే, ఇట్లా పనులు కాదు. దాన్ని తప్పించుకోవటానికి ఎవరెవరికి ఎంతెంతగా చేతనైతే అంతంత మాత్రంగా చేస్తున్నాంలే 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 అని చెప్పుకునేటట్టుగా కాకుండా ఇది యుద్ధం. ఇట్లాగూ అన్ని మనల్ని మనం చేసే పనిలోనే మన నిలిపేటట్టుగా ఎక్కడికక్కడ శుద్ధి చేస్తున్నట్టుగా మనం నిలుపుతున్నట్టుగా ఇట్లా ఉంటుంది. దానికి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం నిజంగా ఎదగాలి అంటే కర్మను ఎట్లా మనకు అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి. మనం చేసేది ఇంద్రియాల చేత కర్మలు, ఇంద్రియ కర్మలే చెప్పుకోదగిన కర్మలు అర్జున అని మనం భగవద్గీతలో పుస్తకంలో చూసుకున్నాం. ఎందుకంటే తను తన స్వరూపాన్ని వ్యక్తం చేసుకోవటంలో ఇంద్రియముల ద్వారా వ్యక్తం చేసుకుంటున్నాడు. తనది సూటిగా ఇంద్రియముల ద్వారా బయటికి వస్తున్నది అనమాట. ఆ ఇంద్రియం ద్వారా బయటకు వస్తున్నటువంటి దాన్ని ప్రవర్తన రూపంలో క్రియ రూపంలో బయటకు కనిపిస్తుంది. లోపల బుద్ధి రూపంలో మనసు రూపంలో ఎటు కనిపించటం లేదు, అట్లాగే ఇంద్రియ రూపంలో కూడా కనిపించకుండా ఉన్నట్లుగా ఉంది. మనం గుర్తించాల్సిన విశేషం ఏమిటంటే, నిజానికి బుద్ధి రూపంలో కానీ స్మృతి రూపంలో కూడా తనకు దర్శనంలో కనిపిస్తుంది. తను ఏం చేస్తున్నాడో అది తనకు దర్శన రూపంలో కనిపిస్తుంది. ఆ దర్శనాన్ని కనిపిస్తున్నది ఇంద్రియ రూపంలో కూడా దర్శనం చేతే కనిపిస్తుంది. బిగించినప్పుడు దర్శనంలో కనిపిస్తుంది బిగువు, కానీ బయట వాళ్ళకి చేతులు ముడిచినంత మాత్రం పిడికిలి బిగించినంత మాత్రం చేత కనిపించదు. అయితే బయట ఎట్లా ఉంటుంది, ఇది పెట్టుకునే వాడిని కొట్టినప్పుడు అది మాత్రం ఏం కనిపిస్తుంది, బా ఎంత కొట్టాడరా దెబ్బ అంటాడు వాడు. ఒకటి ఇట్లా మనకెంట కనిపిస్తుంది, ఇట్లా తగిలింది, మనకు కనిపించడం. సో కనుక పనులన్నీ బయట రూపం కాదు, ఎక్కడికెక్కడ దర్శన రూపంగానే ఉంటుంది. అయితే మనం గుర్తించాల్సింది సాధకులంగా, ఈ పూట విశేషంగా సాధకులంగా, అందులో శ్రీకృష్ణ మఠంలో మనం బాగా శ్రవణం చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మనం బాగా ఎట్లా గుర్తించాలనో, ఇంత సోఫిస్టికేటెడ్గా అంటే సూక్ష్మంగా గుర్తించాలనో అది కొన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కర్మ అన్న ప్రశ్న స్వరూపము మనకు కర్మను నిజంగా అధిష్టాన స్వరూపానికి అందించడం ఎట్లా ఉంటుంది. మన కర్మ ఎట్లా ఉంది, మన ప్రవృత్తి తగినట్టుగా ఉందన్నమాట. దాని అధిష్టానం అంటే అధితిష్టతి అంటే ధారణగా స్థిరంగా ఉంటుంది, ధారణలో స్థిరంగా ఉండటం అనేటువంటి ఆ స్థిరత్వానికి మనం ఎట్లా చేసుకోవాలి, మనమే ఎట్లా చైతన్యవంతం చేసుకొని చూసుకోవాలి. ఈ పదమును మనం బాగా చెప్పుకున్నప్పటికీ ఉనికిని చైతన్యవంతం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఉనికినండి, ఉనికినిట అండి, ఏమండి ఉనికినిట అండి, చైతన్యంట అండి, చేసుకోవాలట అండి అంటే ఎవరిదో ఇది చెప్పడం స్పష్టమే, కానీ అది కూడా దర్శనమే అన్నారు. దానికి ఆ దర్శనానికి ఇంకా కొన్ని విశేషణాలు చెప్పుకుంటూ వస్తుంటారు. కర్మ అనేది ఎట్లా ఉంటుంది అంటే కృష్ణ స్వరూపం దాకా దర్శనం దాకా చేసుకోవాలి మనం చెప్పుకున్నాము. అది మనం ఏదన్నా ఒక ఉపమానంతో అర్థం చేసుకుంటే మనకి ఇంకా బాగా ఉంటుంది. అంటే ఎక్కడ మనం ఒక ఇంద్రియ చేష్టని గుర్తించలేకపోతున్నాము, ఎక్కడ మనం బయట ఒక క్రియని చేస్తూ ఆ క్రియని గ్రహణ గ్రాహ్యం తను ఏమి లోపల గ్రహిస్తున్నాడో దాన్ని అక్కడ ఒక సంఘటనలో అనమాట, ఆ సంఘటనలో నిలబెట్టలేకపోతున్నాము. ఆ తేడాని నిజంగా అట్లా కాకుండా అవుతున్నదా లేదా, చేయాలి చేస్తా అంటల్లో తనలో ఎంత సూక్ష్మమైనటువంటి దర్శనం ఉండాలో అటువంటి కొన్ని పదములు మన పాటల్లో ఉన్నాయి. కాబట్టి ఎట్లా ఉంటుందంటే మనం వేదాంతం కూడా ఎట్లా ఉంటుంది, అది ఎట్లట ఇది ఎట్లట నిత్యానిత్య వస్తువు వివేకం అండి అనేటి.
అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం అనేది చెప్పాం మనం సరిది. కానీ అంటే పెద్ద ఇంకా అంటే ఈ అంటానికి ఇక అంతం లేదన్న. అందుకని చెప్పుకున్నాం ముఖరిత మణి మంజీరం. అంటే ఎక్కడ దాకా అంటే తాను పూర్తిగా దర్శనం చెంద వరకు తన దర్శనం చేసేంత వరకు ప్రశ్న వేసుకుంటూ రావాల్సిందే. తన దాకా రావాలి. తన దాకా రావటం అన్న పదం కూడా అర్థమైంది. నా దాకా వచ్చాక అంటే తానెవరో ఆ దాకా రావటం అంటే ఎట్లా ఉంటుందంటే అనుకుని రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఫెయిల్యూర్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఫార్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. రిజల్ట్ అంటే చేసింది సిద్ధించింది అనుకోండి, సిద్ధించితే సరిపోయింది. స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సిద్ధించితే నువ్వేం చేసావో తెలిసిపోదు. లేకపోతే పాస్ అయినాడు అనుకోండి అంత బాగుంది, ఫెయిల్ అయితే ఉంటాడు, ఏమిట్రా అట్ట చేశావు అని మొహం పెట్టి అందుతా అంటాడు. అట్లాగే లేకపోతే ఏమిరా అట్ట చేశావు అని అసంతృప్తి వల్ల ఉంటుంది. ఆ అసంతృప్తి కూడా గుర్తించేటట్లుగా అందరూ గుర్తించలేరు. అసంతృప్తి వచ్చినప్పటికీ కూడా మనం గుర్తించలేని విధంగానే ఉంటుంది అన్నమాట. అందులో తప్పులు ఎట్లా ఉంటాయి కూడా మనం చేసేది అని విషయంలో తప్పులాగా కనిపిస్తుంది. అస్సలు విషయం అనే మాట సృష్టిలో లేదు. విషయంలో తప్పనే పదం, విషయంలో తప్పంటే అక్కడ తప్పరా, అక్కడేం తప్పు లేదు. అసలు అక్కడ ఏముంది? వీరునేమను మతి భ్రమణంబునం భిన్నులాగి ప్రవర్తిల్లక అని ఎట్లాగో అట్లాగే ఇక్కడ అక్కడ అనే భేదంతో, దేశ కాల వస్తువులతో ఈ భేదం పెట్టుకున్నటువంటి ఇది మతి భ్రమణం. అర్థమవుతుందా? అస్సలు బయట జరుగుతున్నది జరగటం లేదు, అది ఎట్లయింది ఇది ఎట్లయింది అని చెప్పడానికి అది అనేది తనకు లేదు. తన గ్రహింపుకు అది ఆ పదం లేదు అసలు. ఎట్లా తన గ్రహింపుకి బయట పదం అనేది లేదు, బయట రూపం అనేది లేదు, బయట నామం లేదు, బయట రూపం లేదు, బయట గుణం లేదు, బయట క్రియ లేదు, ఏమీ లేదు. ఆ లేనిటువంటి విధంగా తాను ఎప్పుడు గ్రహిస్తాడు. దీనికి ఇంకొక మాట కూడా చెప్పుకున్నట్లాగూ విచారణ అనే పదం చెప్పుకుంటూ వస్తున్నాం. విచారణ చేయడం అంటే ఇది ఇట్లా ఇది ఎట్లా, ఇది 30 రూపాయలు వస్తుంది, ఇది 30 రూపాయల్లో వచ్చేస్తుంది, ఇది 40 రూపాయలు అవుతుంది, ఇట్లా విచారణ కాదు. ఈ రెండింటినీ విచారణ చేయడం ఇట్లా కాదు. దీనిలో కూడా మనం గుర్తించవలసింది, విచారణ అనుకుంటున్నప్పటికీ ఇది 30 రూపాయలు అవుతుంది అన్నాడు అనుకోండి, అంటే అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు 30 రూపాయల విలువలో అంత అవుతుంది అని తాను ఆ భావాన్ని గ్రహించి మాట్లాడుతున్నాడు. దానిలో ఏదో ఒక విలువ గుర్తిస్తున్నాడు. అవునో బాగుందనో కావాలనో చేయాలనో ఉంది అంటే 40 రూపాయలు అనుభవించాడు, గుర్తిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఇది కూడా దాన్ని విచారణ విశేషణ చరతి, ప్రవర్తించి దాన్ని అనుభవించాడు. దీని యొక్క విలువని ప్రవర్తించి అనుభవించాడు, దీన్ని ప్రవర్తించి అనుభవించాడు. ఇప్పుడు విచారణ ఎక్కడ ఉంది? ఈ 30కి 40కి పోల్చుకొని చెప్పినట్టు అర్థం కాదు. ఆ రెండింటినీ తాను ప్రవర్తించి తీసుకున్నాడు. ఆ రెండు ప్రవర్తనలో తన ప్రవర్తనలతో పోల్చుకొని ఏది తనకు విశేషంగా ఉందో అది విచారణ. ఇప్పుడు ఈ రెండింటితో పోల్చినప్పుడు ఆ విచారణ ఎక్కడికి పరావర్తనం అవుతుంది అంటే మళ్ళీ దీని మీద పరావర్తనం అవుతుంది. ఇదే చాలు అంటాడు. ఇంకోటి ఏమంటాడు? విలువైన ఎక్కువ ఖరీదైన ఇదే బాగుంది అంటాడు. అప్పుడు ఈ రెండింటితో పోల్చుకున్నటువంటిది తాను ప్రవర్తించి తీసుకున్నప్పటికీ కూడా, అర్థమవుతుందా? ప్రవర్తించి తీసుకున్నప్పటికీ కూడా అది విచారణ కాలేదు. ఎందుకు కాలేదు? చివరికి ఇట్లా పోలికలో ఇది ఒకడేమంటాడు, 40 రూపాయలైనా దీనికి బాగుంది, ఎక్కువ ధర ఉన్నా కూడా విలువ ఉంది, ఇక్కడ నాణ్యంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటాడు, అంతెందుకు పెట్టాం, 30 రూపాయలతో వస్తుంది కదా అని ఇంకోటి అంటాడు. అప్పుడు తేడా ఎక్కడ వస్తుంది? ఎవరి ప్రవృత్తితో వాడు చూసుకున్నాడు. అంటే ప్రవృత్తిని అనుభవించుకుంటూ ప్రవృత్తిలో బయట దాన్ని చూసి బయట దాన్ని ఒకదాన్ని ఎన్నుకున్నాడు. అయినా తాను ప్రవర్తించి తీసుకున్నటువంటిది అట్లా అయినాడు. అట్లా కాకుండా విచారణ అంటే ఎట్లా ఉంటుంది? తాను ప్రవృత్తితో అనుభవించడం ఎట్లా ఉంటుందో నివృత్తితో అనుభవించడం ఎట్లా ఉంటుంది. దాన్ని బయట స్వరూపంగా పెట్టి ప్రవర్తించి తీసుకోవడం ఎట్లా ఉంటుందో,
లేక బయట స్వరూపం కాదు, దాంతో ప్రేరణ లేకుండా ప్రవర్తించి తీసుకుంటే ఎట్లా ఉంటుందో దాంతో ప్రేరణ లేకుండా ప్రవర్తించి తీసుకుంటే ఎట్లా ఉంటుందో వింటున్నారా? అదవుతుంది. అంటే ఏమిటి? బయటది సత్యము, బయటది చేస్తున్నా, బయటది చేసినందువల్ల నేను చేసిన వాడిని నేను ఎందుకు చెప్పుకుంటున్నామంటే లోపల ప్రవృత్తి ఎట్లా ఉంటే బయట జరుగుతుంది. ఇప్పుడు బయట లోపల ప్రవృత్తిని అనుభవించి పోల్చుకుంటావా, తీసుకుంటావా? బయట చేసిన దాన్ని జరిగిన దానితో పోల్చుకుని చేసుకుంటావా? ప్రవృత్తి ఉంటే చెడింది కదా, అది చెడింది కనుక నేను చెడ్డాలనుకుంటావా? ప్రవృత్తి తప్పు ఉంది కనుక నేను చెడ్డాలనుకుంటావా? సాధనలో తాను ప్రవృత్తిని వదిలేసాడి వల్ల తాను ఎదిగాడు, వదిలేస్తుంటే ఎదిగాడనుకుంటాడా? బయట సరిగ్గా జరుగుతున్నందువల్ల తాను ప్రవృత్తిని ఎప్పుడు తీసేస్తున్నాడో బయట బాగా జరుగుతుంది పని, అవునా? కనుక బయట బాగా జరుగుతున్నందువల్ల నేను ఎదుగుతున్నాను అనుకుంటున్నావా? అది ఎట్లా తెలుస్తుంది? అది కూడా తను అనుభవించి తీసుకుంటాడు, తను దర్శనం చేసి తీసుకుంటాడు, ప్రవర్తించి తీసుకుంటాడు. బయటది బాగా జరుగుతుంది కనుక నేను గొప్పగా అవుతున్నాను అనేది కూడా తను ప్రవర్తించి తీసుకున్నది, ఇది కూడా తను ప్రవర్తించి తీసుకున్నది. ఇది విచారణ. ప్రవర్తించి తీసుకోవటమే విచారణ. కానీ రెండు విషయాలు విషయంతోనే పోల్చుకుంటున్నాడు. అట్లా కాకుండా రెండు విషయాలైనా తను ప్రవర్తించి తీసుకోవాల్సింది. అది కాదు. ఇట్లా ఉంటుంది, బయటగా పెట్టినటువంటి ఒక కర్మలో ఇట్లా ఉంటుంది, బయట దాంతో పోల్చినటువంటి ఒకటి తనది. ఎట్లా పోల్చింది? గ్రహీతృ ఇది గ్రాహ్యం. బయట నామరూప క్రియాగుణములు, దానిలో తను ఏం చేస్తున్నాడు? తన ఆధ్యాత్మిక కిరణములు ప్రవర్తింపచేసి ప్రవర్తిస్తున్నాడు. తాను ఎంత చక్కగా ప్రవర్తింపజేస్తే అది అంత చక్కగా తిరుగుతుంది, ఎంత చెడ్డగా చేస్తే అంత చెడ్డగా తిరుగుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? తనతో ఎట్లా పోల్చుకోవాలంటే తాను ఎదగటం ఎట్లా ఉండాలి? తాను ఇదివరకంటే స్థిరంగా ఉంటాం అనేటటువంటి దర్శనం చేసి ఈ స్థిరత్వమును అక్కడ చూడగలుగుతున్నాడు. అప్పుడేమవుతుంది? ఇది అన్వయ వ్యతిరేక న్యాయం అవుతున్నప్పుడు అంటున్నారా? అప్పుడేమవుతుంది? అన్వయమును అనుభవిస్తున్నాడు, ప్రవర్తించి తీసుకుంటున్నాడు, వ్యతిరేకమును కూడా ప్రవర్తించి తీసుకుంటున్నాడు. వ్యతిరేకం అంటే ఏమిటి? ఇక్కడ సవరించుకుంటే కానీ అక్కడ జరగదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎట్లా ఉంటే అక్కడ జరుగుతుంది అన్వయ న్యాయం, ఇక్కడ సవరించుకుంటే కానీ అక్కడ జరగదు. ఇది వ్యతిరేక న్యాయం. ఈ రెండింటినీ కూడా పోల్చుకోవటం ద్వారా ఇది విచారణ. కానీ ఇప్పుడు కర్మని ఎట్లా చూసుకోవాలి? మనం ఒక పాటలో కర్మశుద్ధి, చిత్తశుద్ధియే కర్మశుద్ధి అని సాధకులకు చిత్తశుద్ధియే శరణని, సాధకులకు చిత్తశుద్ధియే కర్మశుద్ధి అని. చిత్తశుద్ధి అంటే వాడెవడో. చిత్తశుద్ధి అంటే పదం మనం బాగా తెలుసు, బాగా విన్నాం, అది పరిచయం కాదు. పరిచయం అంటే చాలా మాట ప్రయోగం చేశారు, పరిచయం కాలేదు ఏమిటంటాడు. అక్కడే మనం గుర్తించాలి. అందుకనే పదముల్లో చాలా తపస్సు పరుగులయ్యాడు. తపస్సుతో గుర్తించవచ్చు. పరిచయం అంటే పాలనగా కూర్చుకున్నది చేయలేదు. చిత్తమనే పదాన్ని పాలన అంటే ఏమిటి? తను గ్రహించి దాన్ని బయట ప్రయోగించాలి, ఇది పాలన. తాను గ్రహించి బయట ప్రయోగించిన పాలన. ఇట్లా మనం ఎప్పుడు దాన్ని తీసుకోవాలి. చిత్తం అంటే అర్థం కాలేదు, శుద్ధి అన్న అర్థం కాలేదు. కానీ చిత్తశుద్ధి అంటే మనకు చెబుతుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒప్పుకుంటాడు, చిత్తశుద్ధి ఉండాలి, ఒప్పుకుంటాడే కానీ చేయలేడు, ఇంకా చేయలే. అంటే ఇప్పుడు ఏమిటి? ఎంత దూరం ఉన్నాడు ఇప్పుడు? అర్థమవుతుందా? ఇది కర్మలో అంశం. చిత్తశుద్ధియే కర్మశుద్ధి అని, ఇంకా చిత్తశుద్ధియే కర్మశుద్ధి, చిత్తశుద్ధియే శరణం, చిత్తశుద్ధియే కర్మశుద్ధి. చిత్తం అంటే అప్పుడు ఏమిటి? తను తాను చైతన్యవంతం చేసుకోవడం.
ఎట్లా చైతన్యవంతం చేసుకోవాలంటే రెండింటినీ అనుభవిస్తున్నప్పుడు రెండింట్లో ఉన్నటువంటి తేడా తనకి ఎక్కడ తెలుస్తుంది? దర్శనంలో తెలుస్తుంది. అక్కడ దర్శనంలో తెలుసుకుంటున్నాను అని దర్శనం చేస్తే తెలుస్తుంది. లోకంలో మనం తెలియకుండా కూడా ఎట్లా అంటే ఇట్లా చేసుకుంటే బాగుండేది అంటారా? అది లౌకికంగానే మనం అంటున్నామే. అట్లా అంటున్నది లోకంలో ఉన్నంత ఆ తెలివిని కేవలం మన తన దగ్గరనే ప్రవర్తింపచేసి ఇది బయట తిరిగిందంటే శబ్దానికి తాను తన ఉనికిని నిలపడంలో తేడా వచ్చింది అని గుర్తిస్తే అది మనకు ఎంత బాగా తెలుస్తుందంటే ఇట్లా చేస్తే బాగా ఉండేది అని. అంటే ఇట్లా చేస్తే బాగుండంటే అటు దిప్పి పెట్టుంటే సరిగ్గా వచ్చి ఇటు దిప్పి పెట్టే కంటే అన్నాడు అనుకోండి. ఇప్పుడు రెండు బయట అక్కడితో పోల్చుకుంటున్నాడు. అట్లా కాకుండా ఇట్లా ఈ విధంగా నేను కొంచెం నిదానంగా ఉంటుంటే అది సరిగ్గా అయిపోయింది. నేను నిదానంగా ఉంటే అటువంటి నేను ఎప్పుడు నిదాన స్వరూపం అంటే నా స్వరూపాన్ని నిలుపుకోవడం. నేను నా స్వరూపంలో నిలుపుకుంటే అది స్పష్టంగా జరుగుతుంది. ఆ మాట ఎక్కడ తెలుస్తుందంటే అది చెడటంలో తాను నిలుపుకోలేదు తన స్వరూపాన్ని అనే మాట తనకు తెలియాలి. అక్కడికక్కడ తెలియాలి. ఎందుకు చేయలేకపోతున్నాడు? అలవాటు. మనం గుర్తించవలసిన విశేషం ఏంటంటే ఇంద్రియాలన్నీ ఎట్లా ఉంటాయంటే మనం ఎంతో సాధన చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ఎట్లా పూర్వవాసనాగతి ఒకటి, ఇంకా ఎక్కడ పుట్టాడో అక్కడి నుంచి ఏమవుతున్నాడు మనిషి కొన్ని అలవాట్లు తీసుకుంటున్నాడు. వాడు జీన్స్ అంటారు, ఇప్పుడు జన్యు కణువులు అంటారు. వాళ్ళ అలవాట్లు తనకు భౌతికంగా దేహం తీసుకుంటే ఆ దేహం నుంచి వస్తుంది అనమాట. అంతేనండి. నాయన ఇట్ట పోకుంటాడు అనుకోండి, కొడుకు కూడా ఇట్టే పోకుంటాడు, పోలిక. మరి తెలియకుండా నాయన అంటాడు అనుకోండి, ఊళ్ళో అంటాడు. అది చివరికి ఏమవుతుందంటే ఆయన దగ్గర నుంచి పోలికి రావటం కాదు, అది నా స్వరూపం వచ్చే, నా స్వరూపం అనేవి వచ్చే. ఇటువంటివి మనకు మరి చేతల్లో కానీ, నడకలో కానీ, కాళ్ళలో కానీ, మాటల్లో కానీ, పాటల్లో కానీ అర్థమవుతుందా? అది అంటే పరంపరగా రెండు ఉన్నాయి. ఒకటేమో తన సంస్కారం, ఇంకోటేమో ఎక్కడ పుట్టాడో అది అన్నమాట. ఆ రెండూ కూడా అతన్ని ఏం చేస్తే ఒక అలవాట్లోకి తీసుకొచ్చేటప్పటికి అలవాటు అన్నమాట తను తెలుసుకోకుండా అది తనకు స్వరూపం అయిపోయిందనుకుంటాడు. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. అలవాటు కాదు. అలవాటు అనే మాట అబద్ధం. ఒకవేళ అలవాటు అయిందనుకోండి, అలవాటైతే అంటే చేయబడుతుంది, మార్చబడుతుంది, మార్చాలి. నీది ఎంత జీవితం? 84 లక్షల జీవరాశుల గర్భాల్లో జన్మల జీవితంలో ఈ ఇంకా 50 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. 50 సంవత్సరాల్లో లేకపోతే 30 సంవత్సరాల్లోనో లేకపోతే 70 సంవత్సరాల్లోనో ఈ జీవితం ఎంత? ఇది నాది అనుకోవటానికి ఎంత? అది ఈ జన్యు కణముల వల్ల వచ్చినటువంటి అలవాటు నీది ఎట్లా అవుతుంది? దీనికి ఒక దేశము, ఒక కాలము, ఒక సంప్రదాయము ఉంటున్నారా? మా దేశంలో ఇట్టే ఉంటారు, మా ఇళ్లలో ఇట్టేగా ఉంటారు. అనాదిగా మేము మా తలకాలు ఇట్టే బాగా కొట్టుకుంటున్నా ఉంటే ఆ బుద్ధి మనకు ఈ మాట మనం అన్నాం అనుకోండి, గుర్తించి ఈ మాట మనం అన్నాం అంటే ఎంత బుద్ధితో మాట్లాడతామని తెలిసిన అది బాగా గట్టిగా మనలో ఉంటేనే వస్తుంది. ఇది నీది ఏది కాదు. అర్థమవుతుంది. ఒక పాటలో పుట్టు శంఖు చక్రములతో పుట్టినమ్మ కృష్ణమూర్తి వీపున వింజామరుల కాంతి చంద్రుని ఓడు అని. దానిలో పుట్టుట ఒక పదం ఉంది, పుట్టాడన్నారు. ఇంకోటేమో వీపున వింజామరుల కాంతి, పుట్టు ఇంకా శంఖు చక్రములతోనే పుట్టాడన్నారు. ఈ అది పుట్టుక ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈ పుట్టుక జన్మ రెండు పదములు ఉన్నాయి. తెలుగులో మనకు వాడుకుంటుంటాం. సంస్కృతంలో అయితే జన్మ అనే పదం వాడతాం. పుట్టుక జన్మ అన్న పదం ఎట్లా ఉంటుందంటే
కలుగుట జన్మ వెలుగు. పుట్టుక అంటే కలుగుట, జన్మ అంటే వెలుగు. ఇప్పుడు పుట్టుకకి ఆధారం వెలుగు, వెలుగుకి పుట్టుక ఆధారం కాదు. అంటే ఒక దేహంతో రావటం అనేటటువంటిది పుట్టుక. ఈ దేహంతో రావటం అనేది ఎట్లా ఉంటుంది? మనం ఆ పాటలు చెప్పుకున్నట్టుగా ఎట్లా సునక రూపధారి అయి తాననుచు వెడలేను. తనెవరు? నేను సునక రూపధారిని అనుకుంటాడు. గర్భమును దాటెను. గర్భం దాటేటప్పటికీ సునకమాయ తనని విడిచేది. సునకమే నేను అనుకుంది. సునక రూపధారి అది, సునక రూపాన్ని ధరించింది. కానీ ఇప్పుడు ఏముంటుంది? సునకమే నేను అని. తను తాను ఎడ తెలుసుకోవాలి. కనుక పుట్టుక అన్న పదము మనకే ఎట్లా ఉంటుందంటే, పుట్టుక అనేటటువంటిది ఒక సంఘటనలోకి ప్రవేశించామని. ఒక సంఘటనలో ప్రవేశించడం ఎట్లా ఉంటుందో, లేకపోతే అట్లాగే ఒక పలకరించి, ఇది కాయం అంటే పలకరించుకునేటటువంటిది, దేహం అంటే ఒక అవకాశము, శరీరం అంటే మరి దోషముని హింసించడం అనేటటువంటి ఒక ప్రవర్తన అన్నమాట. ఆ ప్రవర్తనలోకి తాను వచ్చాడు, వచ్చి గుర్తించుకుంటున్నాడు. ఇది పుట్టుక. దీనికి వెలుగేమి? ఎట్లా వస్తున్నాడు? ఈ ప్రవర్తన అన్నిటికీ కూడా తను వెలుగు. అందుకనే ఇప్పుడు రాబోయే వాటిలో పుస్తకాల పాటలు ఏం తీసుకున్నామంటే, జన్మవన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునిపే. దృష్టికి మునిపే ఈ ప్రకాశమును వెలిగించు. ఎందుకు అంటే, కన్ను తెరిచావంటే ఏ చూపుతో చూస్తున్నావు నీవు? నీ సంస్కారపు వెలుగు ఒకటి, పుట్టుకతో వచ్చినటువంటి ఆలోచన అలవాట్లతో వచ్చినటువంటిది ఒకటి. ఈ పుట్టుకతో వచ్చినటువంటి అలవాట్లు ఏం చేస్తుంది? క్రియారూపం నుంచి నిన్ను గ్రహించబడుతుంది. క్రియలో ప్రవర్తించుకుంటూ నిన్ను గ్రహించబడుతుంది. జన్మ ఏమంటుందంటే, నీ సంస్కారంలో ప్రవర్తించుకుంటూ నిన్ను గ్రహించబడుతుంది. తేడా ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. ఉన్నదా లేదా? అంటే క్రియలో ప్రవర్తించుకుంటూ దర్శనం చేయటం వేరు. సంస్కారంలో క్రియలో ప్రవర్తిస్తున్నవాడు సంస్కారంలో ప్రవర్తిస్తూ క్రియలో ప్రవర్తిస్తున్నాడు. సంస్కారంలో ప్రవర్తించకుండా క్రియలో ప్రవర్తించడం లేదు. కనుక సంస్కారంలో ప్రవర్తించిన దర్శనం చేయమన్నారు. ఇది వెలుగు. అందుకనే ఏముంటుంది? నిత్యజ్యోతిని దీపింపుమా దేహపు పోకడలకు దారిగా. దేహపు పోకడలు ఎట్లా ఉంటాయి? అవి సంఘటనలు, క్రియా రూపంలో జరుగుతుంటుంది, లేకపోతే చేష్టల రూపంలో జరుగుతుంటుంది. దానికి జ్యోతి ఎవరిస్తారు? వెలుగుతారు. తాను ఎట వెలుగుతారు? తన వెలుగు స్వరూపం ఎట్లా ఉందంటే, అతను తల్లి గర్భంలోనే తను పలకరించుకుని అన్వయం చేసుకుంటూ మొత్తం దేహంలో ఉన్న కణములన్నింటినీ కూడా తన స్వరూపంగా వ్యాపింపజేసుకుని మరి పైకి వచ్చాడు. ఇది తన వెలుగు. అంతకుముందు లేదుగా, తనకు ఆ వెలుగు పూర్వం ఉంది. ఈ తల్లి గర్భంలో కణముల్లో తాను అన్వయించుకుని చేసి, కణములంటేనే తన అన్వయం తను పలకరించుకుని అన్వయం అన్నట్టుగా చేసుకున్నాడు. ఉంటున్నారా లేదా? కణములంటేనే తను పలకరించుకుని అన్వయం చేసుకుంటూ చేసుకున్నాడు. ఇది తనకు వెలుగు. కనుక ఇప్పుడు పుట్టుక అంటే కణముల రూపంలో భౌతికంగా రావటమా, లేకపోతే దాన్ని అక్కడ పలకరించుకుని అన్వయం చేసుకున్నటువంటి ఆ రూపంలో రావటమా? ఇప్పుడు ఈ కణములతో కూడుకున్నటువంటిది ఈ దేహం మొత్తం భౌతికంగా ఇట్లా కనిపిస్తుంది. ఇది భౌతికం. ఎట్లా అంటుంది? ఇట్లా అనేటప్పుడు ఇది భౌతికం. భౌతికంగా ఈ చేతులు తిప్పినట్టు కనిపిస్తుంది. కానీ దీన్ని ఏం చేసాం? మనం పలకరించుకొని అన్వయం చేసుకుని తిప్పాం. ఇది ఒక క్రియలో తిప్పాం అనమాట. కనుక ఇప్పుడు దీనికి క్రియా శబ్దానికి అక్కడ మన దర్శన స్వరూపంలో చేతులు తిప్పడానికి చూసుకుంటావా, లేకపోతే ఏ సంస్కారంతో తీసుకుంటావు? దుడుకు చేతులు ఉన్నాయి అనుకోండి, ఆ ఒక్క దుడుకు చేతుల మీద కర్మని పూర్తిగా మనం చేసుకుంటే సరిపోతుంది. దుడుకు నోరు ఉంది అనుకోండి,
లేకపోతే అనాదిగా వస్తున్నటువంటిది. ఉదాహరణకి ఇక్కడ ఈ తెలంగాణలో అది కూడా సందర్భంగా తెలంగాణ అంతా అట్టగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే పీక్ పారేశారు కనుక ఎట్లా ఉంది, చాలా చాలా అంటారు, చాలా, అది ఇంకా చాలా. ఇది మా అలవాటు, మా దేశం, మా భాష. అవునా? ఇప్పుడు దీంతో కూడా పలుచుకున్న మీకు విజ్ఞానపరంగా చెప్పుకున్నాం. సంస్కృతంలో చ ఛ జ ఛ య అంటున్నారా, 5 అక్షరాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ చవర్గం, దాని చవర్గం ఉంటారు. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్. ఈ చవర్గాన్ని తెలుగులో తీసుకునేటప్పుడు ఏం చేశారు, చ చ ఛ జ జ ఝ. ఈ చ జ చర్చ ఇది తెలుగులోనే వస్తుంది, తెలుగు పదములకే వస్తుంది. ఈ చ అనేది సంస్కృతం ఎట్లా ఉందో వచ్చింది. ఎందుకు వస్తుంది, సంస్కృత పదాన్ని మనం వాడుకుంటున్నాం కనుక. ఇప్పుడు చవర్గం, కవర్గం అంతా అసలు ముందు భాష ఎక్కడి నుంచి వచ్చింది, సంస్కృతం నుంచి తెలుగు వచ్చింది. వింటున్నారా లేదా? వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఎట్లా వస్తుంది, అక్కడి నుంచి మనం కొన్ని పదములు వాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది, చపలం రాయాలంటే చరిత్ర అని రాయాలంటే చరిత్ర అని రాయటం లేదు. అది సంస్కృత పదం, అది చరిత్ర సంస్కృత పదం, చపలం సంస్కృత పదం. అందువల్ల అట్టగా రాయాలి. కనుక అది ఎట్లా వస్తుందో ఇప్పుడు ఈ అక్షరాలు తెలుగుకే పైన వస్తుంది అనమాట. చేసి చ అని రావాలి. చాలా అంటే తెలుగు, చాలా అంటే తెలుగు పదం కాదు, సంస్కృత పదమా కాదు. వింటున్నారా? కాదు. ఇప్పుడు దీన్ని మార్చాలనుకోండి, ఇప్పుడు మన దృష్టి ఎట్లా వస్తుంది, ఎట్లా అది చేశారు, ఎట్లా ఉంటాయి అని అది ఎందుకు పీకేసి చెప్పింది. చాలా చాలా ఎంత బెట్టుగా ఉంటుందో. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే ప్రతి వారు మాట్లాడేది అట్టగా ఉంటుంది. వేరొక రోజుల్లో ఆ పైన రాయకుండా ఉన్నా కూడా సరిగ్గా పదం పాడాం, ఉచ్చారణ బాగుండేది. ఇప్పుడు అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కూడా పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇప్పుడు ఏం సాధించారంటే తెలుగు భాషని పాడు చేసుకున్నారు. ఎందుకు చేశారంటే అందరికి సులభంగా చేయాలి. ఇప్పుడు సులభం చేద్దాం అనుకుని ఏం చేశారు, దుర్లభం చేశారు. ఇప్పుడు సంప్రదాయం చేసేసారు. సంప్రదాయం ఎట్లా ఉంది, ఒకప్పుడు శంకరనారాయణ ఆయన వస్తుత వైశ్యుడే, కానీ మంచి తెలుగులో మంచి కృషి చేశాడు. ఆయన డిక్షనరీ అంటే చాలా ప్రమాణంగా ఉండేది, చాలా ప్రమాణంగా ఉండేది. ఆయన స్పష్టంగా చూపించాడు. ఆయన తెలుగు పదములకి ఇంగ్లీష్ అర్థాలు, ఇంగ్లీష్ పదములకు తెలుగు అర్థాలు అట్లా డిక్షనరీలు రాసి ప్రతి చోట చకారాల పైన ఎట్లా వస్తుందని స్పష్టంగా చూపించాడు. దీన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తెలుగు పదం అంటే ఇన్వేరియబుల్ అక్కడ పైన చకారం ఉండాల్సిందే, తెలుగు పదం అంటే ఉండాల్సిందే అంతే. ఇంకా కొన్ని ఎట్లా ఉంటుంది, రాజా ఎట్లా, దీనిలో సంస్కృతంలో రాజా అని వస్తుంది, తెలుగులో రాజు అంటాం. రాజు అంటున్నాడు. రాజు ఎందుకు వస్తుంది, మన ఊ చేసాం, దుమ్ములు చేసుకొని తెలుగు పదం చేసుకున్నాం. తెలుగు పదం చేసినప్పుడు పైన చకారం రావాల్సింది. రాజు అని రాసినప్పుడు రాయాలి, రాజా రాస్తే రాయకూడదు. ఏమైనా తప్పదు, తెలుగు మాట్లాడాలంటే ఇది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కాదు. ఇప్పుడు దీన్ని మనం వాళ్ళంతా ఏం చేశారు, ఎటువంటి అయిన తర్వాత ఇప్పుడు ఆ శంకరనారాయణ పుస్తకం ఆయన పోయినాడు, ఆయన ఉంటే ఇది చేసేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చా ప్లస్ చా ఈజ్ ఈక్వల్ టు చా అని రెండింటికి చానే రాయాలని చెప్పేసి ఇంకొక డిస్టెన్స్ ఏది పట్టుకొచ్చారు. తెలుగు ఆయనకున్న ప్రొఫిషియన్సీ మొత్తం పీగలవారు. వీళ్ళతో ఎస్ఎస్లో లేకపోతే ఆ పబ్లిషర్సే చేసేసి ఉంటారు ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇది చట్టబద్ధం చేశారు. ఇప్పుడు చట్టబద్ధం ఇప్పుడు మనం పలకాలంటే వాడు ఎట్లాగైతే భాషని భాషగా చూశారు కానీ అర్థమైందా. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, అది ఎందుకు చేశారంటే
ఇది ఎట్లా వర్ణోద్భవ స్థానములని మనం పుస్తకంలో వేసుకున్నాం. ఏ ఏ వర్ణం ఎక్కడి నుంచి ఉద్భవం అవుతుంది ఎట్లా. ఇవి దేహాన్ని, ఈ నోటిని వాడుకోవటానికి, వాగింద్రియాన్ని వాడుకోవటానికి ఉన్నటువంటి చిన్నటువంటి తేజస్సుది. అట్లాగే శషసలు కూడా, షా పదం కూడా ఇప్పుడు అందరూ ఎట్లా పాడతారంటే, ఇప్పుడు ఈమె కూడా పాటలు పాడినటువంటి విజయలక్ష్మి ఆమె కూడా ష్ అంటారు, కానీ కిత్నా భాష వాళ్ళు కీత నా రాసి కిత్నా అంటారు. అట్లాగే విషయ శబ్దానికి విషయం ష పలుకుతుంది కదా, షా పలకటంలే. అర్థమవుతుందా? అక్కడ అకారాంత పదం, అది అక్షరం, అది అకారాంత అక్షరం. ఇంకా కొంతమంది వస్తుంది, విషయం విషయం. ఆ నోరు ఆ కాస్త, అది వేదాంతం ఎప్పుడు వస్తుందంటే, ఆ కాస్త నోరుని సరిగ్గా పలికించడం అన్నటువంటి దానిలో ఆ ఇంద్రియాన్ని వశం చేసుకోలేకపోతే అర్థమవుతుంది. అప్పుడు అంటే ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నావు? పలకరించడానికి తను తాను నిలబడలేదు, తొందరపడుతున్నాడు. ప్రతి పదమునికి తెలుగు పదమే. హిందీ అంటే అసలు హిందీ వాళ్ళు వచ్చింది అదే. హిందీలో ప్రతి పదాన్ని కూడా తొందరపడి టక్కని బిగించి, తలకాయ తెగ్గొట్టి, తోకలు తెగ్గొట్టి, మధ్యలో బిగించి, అది తెలుగు ఎట్లా వస్తుంది? రాదుగా. వర్ణం ఎట్లా ఉద్భవం అవుతుందో అట్లా దాని పలకాలి. ఈ వర్ణ ఉద్భవ స్థానం కూడా చెప్పింది ఎట్లా, ఇది మరి మాహేశ్వర సూత్రములు. మహేశ్వరుడు డమరుక వాయిస్తే వచ్చిన అక్షరములని, దాన్ని మన ఇష్టం వచ్చిన పలకడానికి ఏమర్థం అంటే, ఇంద్రియ నిగ్రహం చేతకాక మనం పలుకుతున్నాం. ఆ మాట వచ్చేటప్పటికీ సాధకుడు ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అది కానీ, లేకపోతే చేతికి దుడుకో, లేకపోతే కన్ను ఊరికి అట్టేయటం, ఇటువంటి ఎన్నుంటి అలవాట్లు ఉన్నాయో, పదములు అలవాటు ఉన్నాయో, లేకపోతే భావనలో తేడా ఉన్నాయో, ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? పుట్టుక ఏమి, జన్మ ఏమి? పుట్టుక అంటే ఎట్లా? ప్రవృత్తితో కలిగింది, ప్రవృత్తితో కలిగింది పుట్టుక. ప్రవృత్తితో కలిగిన దాన్ని వెలుగుతో దర్శనం చేసి చూసుకోవటం అనేటటువంటి జన్మ. ఇప్పుడు నీకు జన్మ కలిగిందా, పుట్టుక కలిగిందా? తాను పూర్ణుడు ఏం కాదు, రచనాస్వరూపం పూర్తి, రచనాస్వరూపం పూర్ణమైంది. కానీ రచనాస్వరూపం పూర్ణమైనప్పటికీ కూడా తాను ఎట్లా ఉన్నాడో రచనని పూర్తిగా గుర్తించలేకపోయినప్పుడు కూడా ఒక వెలుగుగా రూపం ఉన్నాడు. వెలుగు రూపాన్ని ప్రవర్తించుకుంటూ బయట ప్రవర్తన అయినా సరే తన ప్రవర్తన చేసినప్పుడు తన వెలుగు రూపాన్ని దర్శించి ఉంటే తనలో జరుగుతున్నటువంటి ఏ దోషాన్నైనా గుర్తించగలరు. సంస్కారం అందులో ఇంకోటి, ఆ వెలుగు ఎట్లా ఉంటుంది, దాని పేరే సంస్కారం అన్నారు. సంస్కరోతి, అది ప్రవర్తించి ఏం చేస్తుంది, మాటి మాటికి సవరించుకుని తాను వృద్ధి పొందుతుంది, అది సంస్కారం. అంటున్నారా? అర్థమైందా? ఏ ఇంద్రియంలో ప్రయోగించినా అది మాటి మాటికి ఇట్ట అంటుంటాడు. ఏదో అన్నాడు, ఇట్ట ఉంటే ఏమో, లోకం ఇట్ట ఉంటే ఏమవుతుంది కనుక. కానీ అది ఇక్కడే వస్తుంది, ప్రవృత్తి కిందకి వచ్చింది. ఉచ్చారణ ప్రవృత్తి కిందకి వచ్చింది. ఇంకో ఇంద్రియం ఏది ప్రయత్నించిన ప్రవృత్తి కిందకి వచ్చింది. అది ప్రవృత్తి కిందకి వచ్చింది కనుక అది ప్రవృత్తి కిందకి ప్రవర్తనలో వస్తూ ఉంటే దాన్ని మనం ఎటు తీసుకున్నాం, సంస్కార రూపంలో తీసుకున్నాం. అంటే సంస్కారానికి ప్రవృత్తికి తేడా అంటే, ప్రవృత్తి అంటే ఇప్పుడు ఏం ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తితో ప్రవర్తించడం ప్రవృత్తి. సంస్కారం ఎట్లా ఉంటుందంటే తన ప్రవృత్తిని దర్శనం చేసి తను సంస్కరించుకోవటం, సవరించుకోవటం, తెలివి సవరణాన్ని మనం ఒప్పిస్తున్నాం. సవరించుకోవటం అనే అంశంలో వచ్చినప్పుడు సంస్కారం అయింది. అవునా? దానికి ఏమవుతుంది, తాను ఆ సంస్కార ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటే తాను వేరే రూపంలో పుడుతున్నాడు. తనకు తన స్వరూపము దోషం కలిగి తనకు ఉంటున్నారా, ఆ ఇంద్రియ చేష్టలో అది బయటకు ప్రక్రియగాను, బయటకు దానికి ప్రాధాన్యత కలిగినట్టుగా, ప్రాధాన్యత కలిగి అవసరం ఇది చేస్తాను లేకపోతే లేదు, అక్కడ పెద్ద వైరాగ్యం అన్నట్టుగా ఇటువంటి వస్తాయి. ఇవన్నీ పుట్టుక భావాలు. పుట్టినప్పుడు కూడా గిట్టుతుంటాయి.
అవి పోతున్నాయి, విషయాలు పోతున్నాయి, కానీ తను ప్రవృత్తి మాత్రం పెరుగుతుంది. ఈ ప్రవృత్తి పెరుగుతున్నది కనుక ఆ పెరుగుతున్నటువంటి ప్రవృత్తిని తాను నిగ్రహించుకోవాలనేటటువంటి అవసరం తనకు రాదు. పుట్టుక దృష్టితో చూస్తే ప్రవృత్తిని సవరించుకోవాల్సిన అవసరం రాదు. అట్లా కాకుండా జన్మ అన్న చూసినప్పటికీ అందుకనే జన్మవన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునిపే. అది బయట ఒకటి చూస్తున్నాను అదే అనే లోపల కళ్ళు తెరిస్తే చాలా వ్యవహారం అంతా ఉంటుంది. ఈ లోపలనే వెలిగింపుము దృష్టికి మునిపే. తను వెలుగు స్వరూపము అని, ఆ వెలుగు స్వరూపం ఏం చేస్తుంది? ప్రవృత్తిని నుంచి సంస్కరింప చేసుకునేది. ఎప్పుడైతే వెలుగును గుర్తించలేదు తాను, వింటున్నారా లేదా? జన్మ అనే మాట తనకు లేదు. వారి ప్రకాశమును గుర్తించకుండా నేను జన్మనెత్తిన వాడిన ప్రకాశం, ఆ ప్రకాశం అనే మాట ఉన్నప్పుడు పూర్ణ స్వరూపం గుర్తించలేప్పటికీ నేను ఎదగాలి. ప్రకాశం అనే పదం తనకిప్పుడు ఎదిగే ఆ సెన్సరిస్తుంది, ఆ గ్రహింపునిస్తుంది. ఆ గ్రహింపుని ఎప్పుడు అనుకున్నాడో ఇది తనకు దోషం, ఈ దోషం, ఇది ఎట్లా అని తను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తుంది. అందుకని ఏమాయేనో జన్మ మట్టి పాలాయ, నిలిచేనా నీ మనసు, నిలిచేనా నీ సాధన. మనసు అంటే గ్రహింపు. ఏమాయనో జన్మ మట్టి పాలాయను. మట్టి పాలైందంటే పుట్టుక గతి పాలైంది. జన్మ కేవలం పుట్టుకగా వెళ్ళిపోయింది. జన్మ అయితే వస్తుంది, ప్రతి పుట్టుక, ప్రతి చిన్న సంఘటన, ప్రతి విషయం, ప్రతి చిన్న ప్రవర్తన కూడా తనకు పుట్టుక. ఆ పుట్టుకలో తనకు దర్శనం చేసుకొని తన వెలుగును దర్శనం చేసి పుట్టుకని తాను తీసుకోకుండా వదిలేశాడు. పుట్టుకకి గిట్టుగా ఉంటుంది, జన్మకు మరణం లేదు. అంటున్నారా? దేహం విడిచిపెట్టుకున్న తర్వాత వాడి జన్మ. ఇప్పుడు మనం ఎట్లాగైతే దేహంలోకి పుట్టుకుంటూ వచ్చాడు అట్లనో, అట్లాగే దేహం విడిచిన తర్వాత తన స్వరూపంలో పుట్టాడంటే తప్పేముంది? అర్థమవుతుందా లేదా? తన బుద్ధిగ్రాహ్యంలో, అభౌతిక బుద్ధిగ్రాహ్యంలోకి పుట్టాడు, పుట్టాడంటే కలిగాడు. అర్థమైందా? ఒక పుట్టుక గిట్టుక అనేది భౌతిక దేహంతోనే పోల్చుకుని మనం అనుకుంటుంటే, భౌతికంలో పుట్టితే పుట్టుక నెట్టడానికి, పోతే దేహం మరణం పెట్టాలనుకున్నాడు. అట్లాగే అదే పదం వేసుకున్నప్పటికీ దేహం విడిచిన తర్వాత దేహంలో పుట్టుక అవుతుంది, అభౌతికమందు గ్రహింపు అవుతుంది, కేవలం అభౌతికమందు. అయితే అక్కడే కూడా వెలుగు ఉండాలి. వెలుగుంటే దేహం విడిచిన తర్వాత కూడా తనకు వెలుగు స్వరూపం, జన్మ అనే మాట పుట్టుక దేహం విడిచిన తర్వాత కూడా తను వెలుగు స్వరూపమే, జన్మ స్వరూపమే అని గుర్తించి ఉంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? అప్పుడు తనలో పరివర్తన సాధన ఇప్పుడు ఎట్లా సాగుతుంది అట్లా సాగుతుంది. తన పరివర్తన రావటానికి, వింటున్నారా సరిగ్గా వినాలి, ఇట్లా తనకు పరివర్తన రావటానికి దేహంతో అవసరం లేదు. వింటున్నారా? అవసరం లేదనే మాట మనకి ఎడ తెలుస్తుంది? ఇప్పుడు బాగా కావాలంటే చూడండి, మనం నిజంగా దేహాన్ని చూసి నువ్వు లే, చెయ్యి నువ్వు లే, నేను లేపుతున్నా అని అంటున్నావా? అంటం లేదు. లోపల మనస్సు ప్రవర్తిస్తూ ఉంటే ఇంద్రియాలు అట్లా కాబట్టి టక్కున లేస్తున్నాయి. మనం దేంతో చూస్తుంది? మనసుతోనే చూసుకుంటున్నాం, మనసుతోనే అనుభవిస్తున్నాం, ఉంటున్నాం, కాదంటున్నాం, కష్టపడినా మనసుతోనే కష్టపడుతున్నాం, సుఖం అనుకున్నా, భ్రాంతి అన్నా అన్ని మనసుతోనే జరుగుతున్నాయి కానీ విషయంతో. కానీ బయట ఏం తిరిగిట్లేదు. అసలు కన్ను ఏడుస్తుందా? జీవుడు మనసు ఏడుస్తుందా? కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి అంతే. కళ్ళమని నీళ్ళు ఏడిస్తే కన్ను ఏడుస్తుంది అంటే అర్థమవుతుంది కనుక. అంటే ఇప్పుడు ఏమిటి? దేహంలో ఉన్నప్పటికీ కూడా మనస్సుతోనే ప్రవర్తిస్తున్నాడు. తన ప్రవర్తన అంతా కూడా అభౌతికంగా కనుక దేహం విడిచిన తర్వాత కూడా ఇక్కడ ఎట్లా పొందుతున్నాడు అక్కడ అటు పొందుతాడు. అక్కడ సంఘటనలు లేవు. నీకు దేహంతో ఉన్నప్పుడు సంఘటనలు ఉన్నాయనుకుంటాం, అక్కడ కూడా సంఘటన అంటే ఘట చేష్ట ఆయాభాతం. ఒక చేష్ట అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి అని ఇట్లా చెప్పబోయేటప్పుడు ఏ ఇంద్రియాలను ఎట్లా కదిలించుకుని తాను ప్రవర్తించి తను చెప్పబోయేది వ్యక్తం చేసుకుంటున్నాడో అక్కడ ఆ ఇంద్రియం లేదు, కానీ చైతన్యం వ్యక్తం చేసుకోవటం అనేటువంటి ఆ చైతన్యం ఉంది దేహం విడిచిన తర్వాత. అర్థముందా? మనం మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు ప్రవర్తించడానికి లోపల ఎంత దృఢమైన భావం ఉందో ఆ భావాన్ని వ్యక్తం చేయడం కోసమని మనం అన్ని ఇంద్రియాలతో ప్రయత్నం చేస్తాం.
తర్వాత చేయమని చెప్పమ్మా. గుడ్. వింటున్నారా? తనది జన్మ అని గుర్తిస్తే సవరించడానికి తన స్వరూపము తన దగ్గర వెలుగు ఉన్నది అని తెలుస్తుంది. నేను పుట్టాను అనుకుంటే ఇక గిట్టుకే తనకు గతి. అవునా? మరి చెప్పుకుంటున్నాం, పుట్టుక అనేది దేహంతో పుట్టుట, దేహం విడిచిపోవటం మరణం అనేది కాకుండా ఇట్లా కాదు. ఈ పుట్టుకకి దేహంతో పుట్టుకకి మరణం అనేది ఉంది. కానీ దేహం విడిచిపెట్టిపోయినప్పుడు కూడా దేహంలో ఉండేటప్పుడు ఏ ఇంద్రియంతో మనం ఇంద్రియాన్ని కదిలిస్తున్నాం, ఇంద్రియాన్ని ఎట్లా కదిలిస్తున్నాం అంటే లోపల ఎట్లా అనుకుంటున్నామో, దీన్ని అనుకుంటా అచ్చ తెలుగు పదం, ఎట్లా అనుకుంటున్నామో తలంపు ఎట్లా ఉందో దాని తగినట్టుగా ఏ ఇంద్రియాన్ని మనం బయటికి కదిలించాలో ఆ విధంగా కదిలిస్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏమిటి? లోపలే జరుగుతుంది. ఆ తేజస్సు తన దగ్గర ఉంటుంది. ఉండి ఈ దేహం విడిచిన తర్వాత కూడా దేహంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యక్తం చేసుకుంటున్నాడో అదే పూర్ణంగా వ్యక్తం చేసుకోవచ్చు. దానికి ఉపమానం ఎట్లా ఉంటుంది? రాత్రి నిద్రలో స్వప్నం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? మనస్సే వ్యక్తం చేయడానికి ఈవిడికి ఎట్లా ఉంటుంది అట్లా, అప్పుడు ప్రవృత్తి ఎట్లా ఉంటుంది, ఎట్లా వ్యక్తం చేస్తుందో దేహంతో వేరుగా, దేహం కంటే వేరుగా ఉండేట్టు చేస్తుందో అట్లాగే దేహం లేకపోయినప్పుడు కూడా అదే హావభావాల్ని తను వ్యక్తం చేసుకుని ప్రవర్తించుకుని తనకు ఎట్లా ఉంది, ఆ హావభావాల వల్ల తనకు ఏం కలుగుతుందో, తన హావభావాలు తన మనసు ప్రవర్తన వల్ల ఏం కలుగుతుందో మనసుకే తెలుస్తుంది. అది ఎట్లా ఉంటుందో ఆ చైతన్యము, ఆ వెలుగు తనకుంది. ఎందుకు? తను సంస్కరింపబడినటువంటి స్వరూపంతో వెళుతున్నాడు. సంస్కారము ఎంతవరకు ఉందో ఎంతైనా సరే ఉన్నది. అది దేహం విడిచినప్పుడు కూడా ఉంది. ఉందా అంటే ఇప్పుడు చూడండి, దేహంతో పోల్చనుకున్నప్పుడు దేహానికి మరణం అనేది ఉందా? ఇక్కడ దేహంతో ఉన్నప్పుడు దేహానికి మరణం అనేది ఉంది. కానీ ఆ దేహం విడిచినప్పుడు కూడా దేహంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తన, ఆ గ్రహింపుకి మరణం లేదు. మళ్ళీ ఇంకో దేహంలోకి వస్తున్నాడు అనుకోండి, వచ్చినప్పుడు ఆ వెలుగుతోనే వస్తున్నాడు. అర్థమైందా? మళ్ళీ ఇంకో దేహానికి వచ్చినప్పుడు ఆ వెలుగుతో వస్తున్నాడు. కానీ దేహానికి వచ్చినప్పుడు ఈ దేహం విడిచేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ దేహాన్ని తీసుకుపోవటం లేదు. దేహాన్ని అవసరాన్ని తీసుకుపోవటం లేదు. దేహాన్ని అవసరాన్ని తీసుకోవటం తింటప్పుడు ఇది మరి ఎందుకు వస్తున్నాడంటే చేసి చూసుకుందామని వచ్చాడు. దేహం యొక్క అవసరం అంటే విషయాలతో సంఘటనలతో అవసరంగా అట్లా అదే కావాలంటే కాదు. ఇప్పుడు కావాల్సినటువంటి దేహంతో ప్రవర్తించి చూసుకోవటం అవసరం, అంతేగాని దేహంతో జరిగినటువంటి ఈ ఇట్లా లౌకిక జీవితాన్ని అవసరంగా రావటం లేదు. కనుక ప్రవర్తన దేహంలో ఉన్నప్పుడు ఎట్లా ఉందో దేహం విడిచిన తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. ఈ జీవితం ఇట్లాగే జరుగుతుంది. అక్కడ కేవలం అభౌతిక స్థానంలో జరుగుతుంది. అభౌతిక స్థానంలో డమ్మీగా ఉంటాడు వాడు. ఎట్లా ఉంటాడు? చైతన్య స్వరూపం అది. కనుక పుట్టు శంకు చక్రములతో పుట్టినమ్మ ఎవరు? అది కర్మ. అది కర్మ. కృష్ణ స్వరూపం. పుట్టుక ఎట్లా పుడుతుంది? శంకుచక్రములతో పుడుతుంది. ఇవన్నీ కూడా తత్వార్థములుగా బయటకు వస్తుంది. దేవతా స్వరూపాలుగా చెప్పాడు. అట్లాగే తాను పుడుతున్నాడు. ఎట్లా పుడుతున్నాడంటే తన సంస్కారంతో పుడుతున్నాడు. అంటున్నాయా? సంస్కారంతో పుడుతున్నాడు. ఈ మాట గుర్తించాలి. పుట్టుక అనేది ముక్కుమొహం చూపించి ఇది పుట్టా అని చెప్పడం కాదు. ముక్కుమొహం వాడికి తెలియదు, వాడికి కనిపించదు. తాను పుడుతున్నాడు, సంస్కారంతో పుడుతున్నాడు. సంస్కారం తనకు వెలుగు, పుట్టుక కాయ దేహం భౌతికం కలిగింది. కనుక ఇప్పుడు ఈ తేడాలో కర్మను ఎట్లా గుర్తించాలి? ఎందుకు కర్మ అంటే ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పలికించుకుని చూసుకోవడం కోసం. ఎవరిని పలికించుకోవాలి? తనే పలికించుకో. తన ఎప్పుడు ఇక్కడ పలికించుకుంటాడు? చూడండి, చెయ్యి ఎత్తినప్పుడు చెయ్యి ఎత్తడంతో పలికించుకున్నాడా, లేక చెయ్యి ఎత్తేటప్పుడు తను ఎటువంటి గ్రహింపు మనస్సు ఉందో మనస్సును పలికించుకొని గ్రహించుకున్నాడు. ఎవరిని పలికించుకున్నాడు? ఇప్పుడు అంతే. మనస్సును పలికించుకున్నాడా? బుద్ధిని పలికించుకున్నాడా? బుద్ధిని పలికించుకున్నాడా? తను చైతన్యవంతం చేసుకోవడం అనే చిత్తాన్ని పలికించుకున్నాడా?
తనను చైతన్యవంతం చేసుకోవడం, దాన్ని గుర్తించుకుంటున్నాడా, అస్మద్భావాన్ని గుర్తించుకుంటున్నాడా? ఇట్లా పలికించుకోవడం దగ్గరికి వచ్చేటప్పటికి చివరికి తన స్మృతిని పలికించుకుంటున్నాడు. అందుకని ఆకాశము పోలువాడు, ఆకలింపగా అందువాడు. కర్మ ఎవరు? కృష్ణాదేహం. కర్మ ఎటువంటిది? కర్మకి ఎట్లా సంస్కారం ఆధారం, సంస్కారం వృద్ధి పొందుతుంది. కనుక ఈ కర్మస్వరూపము ఆకాశము పోలువాడు. ఆకాశం అంటే స్మృతిలో వెలుగు. ఆకాశము పోలువాడు, ఆకలింపగా అందువాడు. ఆకలింప దర్శపదం. దర్శనం అనేది సంస్కృత పదం. ఆకలింపు చేయడం. ఆకలింపలో అర్థమవుతుందా? ఆకలింపు అంటే అర్థమవుతుంది నీకు? ఆకలి కాదు. ఆకలింపు అంటే ఆకలి కాదు. ఆకలింపడం అంటే అట్లా స్కాన్ చేసి చూసి అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. అక్కడేమో భౌతికంగా జరుగుతుంది అన్నమాట. దాన్ని తన అభౌతికంలో గ్రహించి తీసుకోవడం. ఆకలింపగా అందువాడు. ఊటే చూడటం కాదు, ఇట్లా అవగాహన చేసుకునే దృష్టితో చూస్తే ఆకలింపగా అందువాడు. ఆకర్షమునిచ్చి ఆకలింపగా అందువాడు అంటే ఆకలింపు తెలియజేస్తుంది, తన సంస్కారంతో వస్తుంది. ఆ సంస్కారం ఎట్లా చేయాలంటే సంస్కారం. ఈ సంస్కారంతో ఆకలిస్తున్నాం, ఆకలింపు చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాడు? మనం లోకంలో ఏదో చూస్తున్నప్పుడు అది మనం చూడగానే మనకు ఒక అభిప్రాయం వచ్చేసింది. అభిప్రాయం వచ్చేసింది. అది ఎట్లా ఉంది? తన సంస్కారంతో వచ్చేస్తే అన్నమాట. ఇది ఆకలింపు. ఆకలింపగా అందువాడు ఆకర్షమునిచ్చితోచు. ఆకర్షమునిచ్చి అంటే లోపల స్మృతిలో కృష్ణుని ఇచ్చి, స్మృతిలో కృష్ణునిచ్చి మనకు తోచుతుంది. కర్మ ఏం చేస్తుంది? స్మృతిలో కృష్ణుని ఇచ్చి, అంటే స్మృతిలో కృష్ణ అంటే కృషి అంటే ముందు కృష విలేఖనే ధాతు. విలేఖనం అంటే లిఖ అక్షర విన్యాసే ధాతు. మళ్ళా అంటే ఇది ఇట్లా అని తన స్మృతిలో ఒక భావాన్ని రచించుకుంటాడు. తనకు సృష్టి రచన వేరు, ఇది ఇట్లా ప్రవర్తించే ముందు ఇది ఇట్లా అని రచించుకుంటాడు. ఆకర్షణనిస్తుంది. ఇది ఇట్లా అంటే ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు తను ప్రవర్తించాలి కదా. తను ప్రవర్తించాలంటే స్మృతి రూపంలో ఉన్నవాడు ప్రవర్తన రూపంలోకి రచించుకోవాలి. మన భాషలో ఎట్లా ఉంటుంది? అనుకుంటాడు. ఇది మనం పై మాటలుగా మాట్లాడుకుంటుంది. ఇది ఎట్లా ఉంటుంది? స్మృతిని రచించుకోవటం అంటే ఉదాహరణగా చూడండి, చేతిలో ఒకప్పుడు కృష్ణస్మరణ అని ఒక వీడియో తీసాం. తర్వాత అది సరిగా రాలేదు, ఎక్కడ పడిపోయింది. దానిలో కృష్ణుడు అట్లా ఆ గాలిలోనే ఇట్లా మోడీని తీసుకుంటున్నట్టుగా చేయడానికి వేరే విధంగా చూపించుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఈ చేతిలో ఇది ఉంది. ఇది విడవాలి అంటే ఏం చేస్తాం? ఎట్లా చేస్తాం? ఆకర్షణ చేయాలి. అంటే స్మృతిలో కృషి చేయాలి. కృషి అంటే విలేఖనం చేయాలి. విలేఖనం అంటే ఏమిటి? దానిలో రాయాలి. ఇప్పుడు మనకు ఎట్లా అర్థమవుతుందంటే, కంప్యూటర్లో ఏదైనా చెప్పాలంటే మన బుద్ధిలో ఒకటి ఉండాలి, దాన్ని కంప్యూటర్ భాషలో చెప్పాలి. వింటున్నారా లేదా? అది ఇప్పుడు యాప్స్ అనేవి వచ్చినాయి కొన్ని, లేకపోతే సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఆ సాఫ్ట్వేర్ భాషలో వాళ్ళు వేరే విధంగా చెప్తే ఆ భాషలో దానికి అందిస్తే అది అర్థమవుతుంది. అట్లాగే మనం ఏం చేయాలంటే, ఆకర్షణనిచ్చి అంటే ఇంకోటి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, తాను బయట ప్రవర్తించాలంటే తన రచనగా బయట వెళ్ళాలి కానీ దాని రచనగా బయట వెళ్ళటం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ కర్ర తీసుకోవాలి. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఇంట్లో మాట వచ్చింది. రోజులు అయిపోయినప్పుడు ఇంకా మాటికి వస్తుంది, వెంబడిస్తుంది.
ఎక్కడో కర్ర తీసుకోవాలని అనే మాట కర్రతో పోల్చి తీసుకోవాలని లెక్క వేసుకుని తీసుకుంటాడా, తన చేతిని పోల్చుకుని లెక్క వేసుకుంటాడా? జరుగుతున్నది ఏమో చూడండి. ఇప్పుడు చేతులు ఇక్కడ కర్ర, ఇది కర్ర ఉందనుకోండి, తీసుకోవాలంటే ఎట్లా ఉంటుంది? చేతితో పోల్చుకుని తీసుకోవాలంటున్నారా? బా టక్కనే వెళ్ళిపోతే ఎట్టా? ఎక్కడనో కర్రను తీసుకున్నప్పుడు కర్రతో పోల్చి తీసుకోవటం అనేది తీరు వేరు. కర్రతో పోల్చి తీసుకోవాలంటే ఎట్లా వస్తుంది? కర్ర చేతి రావడానికి సులభమైన దాన్ని ఏమంటారంటే బెస్ట్ మెథడ్ అంటారు ఉంటుంది. అట్లా కాకుండా తన చేతితో ప్రవర్తించినప్పుడు లేకపోతే ఇంకోడు ఇది ప్రవృత్తితో అని చెప్పుకున్నాం. ఈ తేడా ఎట్లా కనిపిస్తూ ఉంటుందో దీన్ని ఆకర్షణ అని పదం అంటే ఏమిటి? ఇది ఎక్కడ చేస్తున్నాడు? తన తన స్మృతిని రచన చేస్తున్నాడు. ఎట్లా రచన చేస్తున్నాడు? స్మృతి ఉన్నట్టుగా రచన చేసుకుంటున్నాడా, లేకపోతే స్మృతిని పోగొట్టుకుని రచన చేసుకుంటున్నాడా? అది అక్కడ ముందు నిశ్చయం అయిపోతుంది. అది అయితే కానీ బయటికి ప్రవర్తనకి రాదు ఇంద్రియం. అంటే ఇప్పుడు అధ్యయనకి తన సంస్కారంలో ఏ ప్రవృత్తి ఉందో ఆ లోపల దాన్ని ఆ స్మృతిలో తను వ్యక్తం చేసుకోవటం అనేటటువంటిది ఆ సంస్కారాన్ని బట్టి సంస్కారం ద్వారా బయటకు వస్తుంది. సంస్కారం ప్రవృత్తి రూపంలో ఉంటే ఆ రూపంలో వస్తుంది. అదే ఇంద్రియమే మనం చెప్పుకున్న గుణకర్మ, అదే ఇంద్రియమే సంస్కారం స్మృతి ఎట్లా ఉందో సరిగ్గా అట్లాగే కనుక ఇస్తే అది ఎట్లా వస్తుంది? ఈ ప్రవృత్తి లేకుండా చేసుకుంటుంది అని మనం సాధన కర్మగా నిర్వచనం చెప్పుకున్నాం. అర్థమవుతుందా? కనుక ఆకలింపగా ఆకర్షమును ఇచ్చి ఆకర్షణ ఇచ్చుట అనేది మనం గుర్తించాలి. ఇట్లా తప్పు, ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా కాదు అని లోపల విలేఖనమును చూపిస్తుంది. ఎప్పుడు మనని సవరిస్తూ ఉంటుంది. ఎవరు? కర్మ. ఆకాశము పోలుది వెలుగిస్తుంది. ఆకాశము పోలువాడు ఆకలింపగా అందువాడు. ఆకలింపజేస్తే అంటే గ్రహింపుగా ప్రవర్తింపజేస్తే తనకు అందుతుంది, ఇంకా ఆకర్షణ ఇస్తుంది. ఆనందానమానగా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది ఒక పట్టు. ఇందాక నేను చెప్పుకున్నాం అంటే 10 వేళ్ళు ఉంటే 10 వేళ్లతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 10 వేళ్లలో దానికి సపోర్టు వేరే వేరే విధాలుగా వస్తుంది. ఇది బరువు పుస్తకం, దీన్ని ఇట్లా పట్టాం. అంతేనా? పట్టినప్పుడు ఏమొస్తుంది? 5 వేళ్ల దగ్గర దీని బరువును ఓపినటువంటిది తేడా ఉంది. దీనికి తేడా బట్టి 5 వేళ్ళు తీసుకొని ఎట్లా చేస్తున్నదో అట్లాగే కర్మ ఏం చేస్తుందంటే అనేక కోణాల్లో మనకు సవరణకు అవకాశం ఇస్తుంది. దానిలో ఒక సవరణ ఎట్లాగంటే ఆకలింపు అనే పదం ఇక్కడ వచ్చింది. ఆకలింపగా అందువాడు. ఇప్పుడు ఆకలించడం అనే మాట ఎట్లా వస్తుందంటే ఆకలింపు తన స్వరూపం, తన స్మృతిని తాను రచించుకుంటున్నాడు, ఆకర్షణ ఇస్తున్నాడు. అర్థమైంది? అంటే ఇంత కృషి లోపల జరుగుతూ ఉంటే మనం యథాలాపంగా చాలా చాలా అంటే ఇంద్రియాన్ని ప్రవర్తింపచేయటము మన ఇష్టం వచ్చినట్టుగా మన అలవాటు ఎట్లా ఉందో అట్లాగే ప్రవర్తిస్తున్నాం, ప్రేరేపణ చేస్తున్నాం అనుకోండి. అంటే మనం కర్మ స్థానానికి రాలేదన్నమాట, కృష్ణుని అందుకోలేదన్నమాట, చివరికి తననే అందుకోలేదు. అంత దోషం జరుగుతుంది. చేస్తే సరిగ్గా చేయి, లేకపోతే చేయకు. అంటే సరిగా చేయకుంటే చేస్తే స్మృతిపరంగా చేయి, లేకపోతే క్రియాపరంగా చేయద్దు అంటున్నారా? లేదు, బయట క్రియ కాదు, స్మృతిపరంగా చేయి. స్మృతిపరంగా చేస్తే ఎట్లా ఉంటుందో చూసుకోవడం కోసం వచ్చావు కనుకనే ఈ మాట చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్లా
చిన్నప్పటి కృష్ణ లీలలు వృత్తిలో ఉంది సరే, ఒక్కొక్క లీల అట్టగే చూపిస్తుంది. ఉదాహరణకి ఇక చూడండి, అధ్యాత్మమును పలికించడి స్థలమున అనాత్మ విషయము నింపే పూతన. పూతన అంటే పోయి పవనే ధాతువు. ఈ పవిత్రం అంటే ఏమిటి? దేహంలోకి వచ్చి దేహంతో తను పలకరించుకొని చూచుకోవడం, ఇది తనకు పవిత్రం. ఇది తనకు ఎప్పుడు కూడా స్థలం అంటే తన దేవశబ్దే. అంటే దేవశబ్దానికి క్రీడా విజిగీష, తన క్రీడను పలికిస్తుంది అన్నమాట. అంటున్నారా? ఏం పలికిస్తుంది? తన క్రీడను పలికిస్తోంది. ప్రతిసారి మనం అనుకుంటున్నాం విషయాన్ని పలికిస్తోంది అనుకుంటున్నాం, తన క్రీడను పలికిస్తుంది. ఇది దేవశబ్దం, ఇది స్థలం. అది అంటే ఎప్పటికంటే అధ్యాత్మమును పలికించడి స్థలము, తన క్రీడను పలికించే ఈ స్థలము అందు అనాత్మ విషయము నింపాడు. అనాత్మ విషయం అంటే బయటది పలికిస్తున్నది, బయటది పలుకుతున్నది అనుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? కనుల కానని కల్మి ఎట్లా జ్ఞాన నేత్రమున గుర్తించుట సాధన అనగా, ఇది ఎట్లా కనిపిస్తుంది? బయట మాట్లాడుతూ అర్థం కాదు. ఇది కనుల కానని కల్మి. ఇప్పుడు కథలో ఎట్లా ఉంది? ఎవరికి తెలియదు, పాలు పడుతుంది, చాలా అందగతిలాగా వచ్చింది, పాలు పడుతున్నాడు. అందరి పాలు తాగుతున్నట్టుగా, అందరి పాలు తాగినట్టుగా తాగుతాడు, తాగేస్తాడు, నా విషయం ఇచ్చేస్తాను, కృష్ణుడికి స్థలం ఇవ్వాలని అందరూ అనుకుంటారు. కృష్ణుడికి స్థలం ఇవ్వాలని అందరూ అనుకుంటారట. అదేంటి? అది ఎట్లా ఉంటుందంటే, స్థలం అంటే తనలో పలికేది కర్మ ద్వారా పలికించాలి. తనలో పలికేది కర్మ ద్వారా పలికించాలి. కర్మ అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎంత పవిత్రమైందంటే అనేక కోణాల్లో అది పవిత్రంగా తన స్వరూపాన్ని నిలబెట్టే స్వరూపం. దాన్ని మనం ఒకానొక ఎట్లా గౌణంగా పనుల్లోనూ, చేష్టల్లోనూ, సంఘటనల్లోనూ, విషయాల్లోనూ పలికించుకొని కర్మ చూద్దాం అనుకుంటాం మనం. పవిత్రంగా చెప్పిన దాంట్లో పవిత్రంగా చెప్పిన దాన్ని కూడా అపవిత్రంగా చెప్పుకుంటారు. ఇంకా కల్పించుకొని పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాంతర శుచి. అంటే అపవిత్రం కూడా పవిత్రం అయిపోతుంది అంటాడు. అది ఎట్లా అవుతుంది? అపవిత్రం పవిత్రం ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? అపవిత్రం గుర్తిస్తే వెళ్ళిపోతే అది పవిత్రం. అది గుర్తించి వదిలేస్తే పవిత్రం అవుతుంది, అంతేగాని వింటున్నారా? తెలుపు రంగు నలుపు కాదు, నలుపు రంగు తెలుపు కాదు. అది ఇంతే. దాంతో నాకు సంబంధం లేదనుకుంటే అది పోతే తెలుపు నలుపు అయింది, నలుపు తెలుపు అయిపోయింది. ఎట్లన్నా సరే అది అయితే నాకేం ఇప్పుడు? తెలుపు నలుపు అయితే నలుపు తెలిపోయింది నాకైనా కనుక. అట్లాగే పుట్టాననుకున్నా చచ్చేవాడే, జన్మనెత్తారనుకున్నప్పుడు దేహం విడిచేవాడే. ఉంటున్నారా? పుట్టాననుకుంటే సావు అనుకుని దేహం విడిచేస్తున్నాడు. జన్మనెత్తారనుకుంటే దేహం విడుస్తున్నాడు అనుకుంటూ వెళ్ళిపోతాడు. దేహం విడడం మాత్రం సత్యమే. దేహం విడుస్తున్నాడు చచ్చారనుకుంటాడంటే చాలా తేడా ఉంది. చచ్చారంటే అయిపోయింది, ఇంకా దేని పనికిరాడు. అబ్బా చచ్చా విషయాల్లో అమ్మ చచ్చా, అబ్బా చచ్చా, అమ్మ చచ్చా, అబ్బా చచ్చా. అమ్మ చచ్చిందా తను చచ్చాడా? మరి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ జన్మ తనకు వెలుగు తనకు ఉంటుంది. ఆ మాత్రం అటువంటి సంస్కారం అది గుర్తించే దర్శనం కనుక తనకు ఉంటే, తన దర్శన స్వరూపుడు అనే మాటకి తెలుసుకుంటే, తన దర్శన స్వరూపుడు తను ఎప్పుడు కూడా జీవ ప్రాణధారణే స్వరూపుడు, ప్రాణము ధరించే స్వరూపం. తను చావలేదు, ప్రాణం ధరించే స్వరూపం. ప్రాణము ఇక్కడ ఎట్లా కొట్టుకుంటుందో, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రాణంలో తన గ్రహింపు అనే ప్రాణం ఎట్లా కొట్టుకుంటుందో, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే బంధం తీసేసి ఈ బంధం నుంచి బయటపడి ఈ జైలు నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు తన జీవాన్ని నిలుపుకున్నాడు.
తన కృషి ఆగదు. దేహం విడిచినంత మాత్రం చేత తన ఆధ్యాత్మిక కృషి ఆగదు. అందులో ఏం చెప్పుకున్నా, తపస్సు చేస్తారు. నక్షత్రాలన్నీ కూడా తపస్సు చేస్తున్నటువంటి స్వరూపాలు. కనుక ఇప్పుడు ఏం చేశాడు, కనుల కాలని, ఇది కంట్లో కనిపించేది కాదు, జ్ఞాననేత్రంలో చూస్తుంది. అక్కడ కృష్ణుడు ఎట్టు చేశాడు, చూసి ఏం చేశాడు, అందరూ పాలిస్తే తాగాడు, అందరూ పాలిస్తే తాగినట్టుగానే తాగుతున్నాడు. తాగడం తీసుకుని ఆ విషం పీకేస్తున్నాడు, అనాత్మాన్ని పీకేస్తే అది రాక్షసం, రక్షింపబడుతుంది. రాక్షసం పూతనకి రాక్షసం ఎట్లా, పవిత్రమునకు రాక్షసం ఎట్లా మనకు తెలియదు. తను తప్పు చేశానని కూడా తనకు తెలియదు. ఎందుకు, కంసుని పంపులో వచ్చింది, కంసుని పనుపులో వచ్చింది. కనుక అట్లాగే మనం కూడా ఏదో ప్రవృత్తిలో వచ్చేసాం. మనం ఏం చేస్తాం, దాన్ని సవరించుకోవాలి. అది సవరించుకుంటే ఈ చేత కాకపోతే స్వామి తీసేస్తాడు, ఆ విషయం తీసేస్తాడు. మనకు విషయం తీస్తే ఎట్లా ఉంటుంది, పూతన అరిచి పడి కింద పడిపోయినట్టు మనం కూడా పడిపోతుంది. ఇక్కడ విషము హరించి సుగంధమునిచ్చి పూతగా చేశాను పూతనను హరిలీల. హరిలీల అంటే హరి అంటే హరించుట, తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు, ఇట్లా స్వామి తీసుకొని నిన్ను పవిత్రం చేసి, నిన్ను ఆ విషయ ప్రభావాన్ని తీసి పవిత్రం చేసి మళ్ళీ నిన్ను మదివమించాడు. మళ్ళీ అదే చేస్తున్నాడు. ఎక్కడికక్కడ నీ పవిత్రతను కాపాడి చేస్తుంటే, అది చెప్పమంటే ఏం చేస్తాడు, 4 మాట చెప్పి చాలు 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 చాలా ఎట్లా ఉంటే ఎట్లా బతికితే ఏమైంది. అదే ఆయా ఇంద్రియంలో ఆయా చేష్టలో దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. దీన్ని కాపాడుకోవటానికి, ప్రవృత్తిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ఇంద్రియం ఏ చేష్ట తప్పు జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రవృత్తిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. ఎంతగా కాపాడుకుంటాడంటే, ప్రవృత్తి తన స్వరూపం అనుకున్నాడు కనుక తన స్వరూపాన్ని కాపాడుకోవటం అనడానికి తనకి తేజస్ ఎంత ఉందో ఆ తేజస్ అంతా పెట్టి ప్రవృత్తిని కాపాడుకుంటాడు. జీవుడు జీవించేవాడుగా చచ్చేవాడు కాదు కదా. కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, జీవుడి నుంచి జీవించేవాడే చచ్చేవాడు కాదు అన్నటువంటి అంశాన్ని దేహం మీద పెట్టి, దేహం జీవించాలి, దేహం బతికి ఉండాలి, చావకుండా ఉండాలి అంటాడు. వింటున్నారా లేదా, అర్థమవుతుంది. ఇది వాడు చేసేది ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు వాడు మరి జీవుని రక్షించుకుంటున్నాడా, దేహాన్ని రక్షించుకుంటున్నాడా? జీవుని రక్షించుకోపోయి దేహాన్ని రక్షించుకుంటున్నాడు. ఇది వీడు చేసే తప్పని. మళ్ళీ తేడా అయిపోయింది అంటాడు. మళ్ళీ దీని మీద కొంచెం తపస్సు చేస్తాడు దేహం వచ్చిన తర్వాత. దీనికి ఒకసారి మనం భారతం చెప్పుకుంటున్నప్పుడు అట్లా కురు సంగ్రామం యుద్ధం జరిగినప్పుడు 4 రోజులు ధర్మయుద్ధం జరిగేదని, సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేయరు. అయితే బయట కొట్టుకోవడం లేదు, కానీ లోపల సమాలోచన చేస్తారు, పెద్ద యుద్ధమే చేస్తారు. రేపు నేను పద్మవ్యూహం పన్నుతానంటాడు, అయిపోయా పెద్ద యుద్ధం చేశాడు. పగలేసింది యుద్ధం చేసింది వేరు, పెద్ద యుద్ధం చేశాడు. అట్లాగే దేహం విడిచిన తర్వాత కూడా సమాలోచన, అది కూడా యుద్ధమే. యుద్ధ సంప్రహారం అంటే పొడి చంపుకోవడం కాదని చెప్పడం, చక్కగా గ్రహించడం, తను తాను గ్రహించడం. అందుకనే అండర్ డిస్టర్బెన్స్, దేహంలో ఉన్నంత వరకు తను తాను ప్రవర్తింపచేసి చూసుకోవడంలో హీఈస్ అండర్ డిస్టర్బెన్స్, భంగపాటులో ఉన్నాడు. దేహంతో భంగపాటు. దేహం ఏం చేస్తుంది, అటా ఇట చేస్తుంది. దాన్ని ఇటు చూస్తే నిద్ర, ఇటు చూస్తే నిద్ర. ఎట్లా వింటున్నారా? చక్కగా మంచి మంచి మాటలు వస్తుంటే వినరే, ఆనుకుని కూర్చుంటే నిద్ర వస్తుంది.
కమ్మగా వస్తుంది. అటు ఆడుకున్నా నిద్ర వస్తుంది, ఇటు పెట్టుకున్నా నిద్ర వస్తుంది. ఎక్కడ ఇది నిద్ర కూడా కాదు, అలసట. నిద్ర వేరు, అలసట వేరు. అలసట మీద కళ్ళు మూసుకుపోతాయి. ఎక్కడ మనం సంప్రహారం అంటే సమాలోచన. సంప్రహారం అంటే హరతి తీసుకుంటాడు, తన్ను తాను తీసుకుంటాడు. దేహంలో ఉన్నప్పుడు తన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే తన్ను తాను తీసుకునే ప్రవర్తన ఈజ్ అండర్ డిస్టర్బెన్స్. అంటే దేహంతో పోల్చి అది తనకి ఎప్పుడు కూడా భంగపాటుగా ఉంటుంది. దేహం ఏముంటుంది, నా సంగతి తెలుసు ముందు అంటుంది. అది ఎందుకు అంటుంది అంటే అక్కడ చూడు ఈ సంగతి, నా సంగతి చూడు అన్నది. అంటే పుట్టుక ప్రమాణంగా ప్రవర్తిస్తున్నావా, జన్మ ప్రమాణంగా ప్రవర్తిస్తున్నావా అన్నటువంటి అంశాన్ని నిలబెడుతుంది. అది పుట్టుక ప్రమాణంగా ప్రవర్తిస్తున్నట్టు దీనికి ఏం చేయాలి. అందుకని ఇప్పుడు స్వామి చెప్పిన కర్మ స్వరూపం ఏముంటుందంటే అది ప్రమాణంగా చేస్తున్నావా, ఇది ప్రమాణంగా చేస్తున్నావా అని అంతేగాని అది ప్రమాణం అని చెప్పలేదు, అది ఉందని చెప్పలేదు. ఎందుకంటే ఆ పుట్టుక ప్రమాణంగా చేసే సంఘటనలు విషయాలన్నీ పోయేవేవి. నిన్ను ఎట్లా కజోలు చేసి నిన్ను ఎట్లా కొంచెం రేకెత్తించి పోతాయి. కదిలించి ఇంకా అదిలించి ప్రవర్తిస్తే వెళ్ళిపోతాయి. కనుక వెళ్ళిపోయింది కనుక కదిలించే దానికి ఆ కాసేపు దానికి ఇద్దరు ఈ కాస్తలో దానిలో మోహాలు పడిపోతే ఎట్లా, మోహాలు పడిపోవడం ఉంటే దాన్ని కూర్చుకుంటే ఎట్లా, మోహ వైచిత్యే. ఈ కాస్తలో అది కూడా సత్యంలో కూర్చుంటే అన్నీ కూర్చుకుంటే ఎట్లా అండి. ఒకప్పుడు చెప్పుకుంటుండేవాళ్ళం, ఇప్పుడు ఈ మనిషి చెప్పట్లే. ఎట్లా ఉంటుందంటే మరి ఇప్పుడు చేస్తున్నారు లేదు కానీ ఒకప్పుడు పిల్లలందరూ ఏం చేసేవాడు అంటే ఈ సిగరెట్ ప్యాకెట్లు ఉంటాయి చూసారా, ఆ సిగరెట్ ప్యాకెట్ని కలెక్ట్ చేసేవాడు, కూర్చుకునేవాడు అనమాట. నా తర్వాత ఏమో మ్యాచెస్ అని ఉండేది, అగ్గిపెట్టి మీద అవి ఆ మ్యాచ్లు కూడా కూర్చునేవాడు. అట్లా రోడ్డు మీద పోతూ ఉంటే ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా పాడేసిపోతే దొరికింది. ఇప్పుడు నాకు ఇప్పుడు గోల్డ్ ఏదో ఒకటి ఉంటుంది, అది దొరికింది. అవి ఎక్కువ ఉండాలి, ప్లేయర్స్ తక్కువ ఉండాలి, చార్మినార్ తక్కువ ఉండాలి, గోల్డ్ ఎక్కువ ఉండాలి అని చదివి అనుకుంటాడు వాడు. వాడికి ఎంత సంతోషం ఇస్తుందంటే ఆ గోల్డ్ దొరికేటప్పటికి అంత సంతోషం వాడికి. అట్లా కూర్చుకుంటున్నావు నేను, ఇది కాపా, ఇది బాగుంది. ఇట్లా అంటంలోనే ఇది మధ్యతో అంటే ఎట్లా మనకు కనిపిస్తుందో లోపల మనసు అట్లా దూకుతుంది, గ్రహింపు దూకుతోంది. ఆ గ్రహింపు దూకుతోంది అని దర్శనం చేయటం తనకు జన్మ. అంత చేసేసింది కానీ అది పుట్టుకతో జరిగింది. చేసి నేనున్నా అనుకుంటున్నాడు, ఇది పుట్టుక, అది చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది? ఎవరు చావటం కాదు, ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకో విషయం ఏమిటి, ఇది చచ్చిపోయింది. ఇది ఎలా చచ్చిపోతుందో ఈ సంఘటన, దీన్ని ఘటన వస్తుందో చోట సంఘటనలతో జరిగినట్టు ఘటనా చాతురత. ఆ ఘటన ఎప్పుడు ఉన్నప్పుడు ఏం ఘటించింది? ఘటించడం అంటే చేష్టగా ఏం జరిగింది? ఇప్పుడు దాన్ని కోసం ప్రయత్నం చేసింది అవుతుందా? తనను చైతన్యవంతం చేసుకోవటం అయిందా? ఇదివరకు లేదుగా. అది వచ్చినప్పుడు తనను చైతన్యవంతం చేసుకోవటం ఒక సంఘటన, దానికోసం ఇట్లా అని పరిగెత్తడం అనేది ఇంకో సంఘటన. అదేమో పుట్టుక కలిగింది, పుట్టుక రూపం చచ్చిపోతుంది. ఇది పుట్టుక గిట్టుక లేదు. ఇదేం చేస్తుంది? సంస్కార రూపం శోధన చేసి చూసుకోమంటుంది. అంటే ఇప్పుడు ఏం చేసింది? ఇవన్నీ కూడా నిన్ను శోధన చేసుకోవటానికి, అందుకని తనలో తాను తెలియగా సృష్టి ఇదే అవకాశం. చన్ను వెదకి పట్టెను వెదకిన తెలివి తెలియక. ఇంత మంచి వాక్యం అసలు నిజంగా. చన్ను వెదకింది. ఇది ఒక చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? మన సూర్యనారాయణ రాజు గారి ఇంట్లో ప్రార్థనల మేరకలో అరుగు మీదేమో గేదె పడుకుంది, ఈనాలి బయటకు వస్తుంది. అయితే ఈయన ఆ బిడ్డకి అరుగు మీద చూడలేదు. అది గబుక్కన కింద పడింది. అది కింద పడితే వెతుక్కుంటూ పోయి తల్లి పాలకి పోతుంది. చన్ను వెదకి పట్టెను వెదకిన తెలివి తెలియక. వెంటనే మనకు స్పష్టంగా పుట్టుక జన్మ
మన పుట్టుక జన్మనే అనాలి. కేవలం ఆధ్యాత్మిక రచన స్వరూపం కాకుండా అక్కడ నీ 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 వెలుగుని ప్రయోగం చేసావు, అది కూడా చేయలేదు. ఎందుకు వెతికావు? పాలు త్రాగి దృశ్యం వంది దర్శనమగు తనను విడిచి, తోటివారి తొక్కులాడే ఆటలాడే అభినయించి చైతన్య వెలుగదాయమ్మ. గంతులు పెట్టింది, ఆడుకుంది, ఇంత చేసింది, కానీ చైతన్యం అసలు ఆ అంశం తనలో ఉందనే మాట కూడా తనకు తెలియదు. కనుక ఇప్పుడు ఇదంతా కూడా పూతనకు జరిగినటువంటి దోషం, రాక్షసం, విషం. అధ్యాత్ముడు పలికించదు అటకు. ఇంకో చరణముడు దానిలో ఏంటంటే అన్యుల దర్శింపగా భౌభౌ అని మొమ్మొరిగి అసూయమాయ కాటు వేసే అనన్య దర్శనము తనను విడిచి. అంటే అవతలిది వచ్చేటప్పటికి అనన్యమైనటువంటి దర్శనం చేత దాన్ని కాదన్నదా, లేకపోతే తనేదో ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే అది వచ్చింది కనుక అసూయ చేత కాదన్నదా, భవ నడిచిందా? కుక్క సాధారణంగా ఇంకోటి కుక్క రాగానే అరుస్తుంది. అది అనన్యం ఉందామా లేకపోతే అసూయ ఉందామా? అర్థమైంది. అంటే ఇది కూడా ఒక ఆధారం. ఇందాక చెప్పుకున్నాం చూపించినప్పుడు ఇది కూడా ఆధారం. కర్మలో ఇది కూడా ఒక స్వరూపం. ఇది కూడా నువ్వు చేసేటటువంటి ప్రతి చిన్న దోషానికి కూడా ఇన్ని ఆధారాలని కూడా నువ్వు త్యజించి దాన్ని పట్టుకున్నావు అన్నమాట. కర్మ నీకు చూపిస్తుంది. పూతన సంహారంలాగా కర్మ నిర్ణయం చేస్తుంది, నీ అపవిత్రాన్ని తీసేస్తుంది. కనుల కానని కల్మి జ్ఞాన నేత్రమున గుర్తించుట జ్ఞానం ఎట్లా సాధన లక్షణం అనగా విషము హరించి సుగంధము ఇచ్చి పూతగా చేసెను పూతనను హరిలీల. అట్లాగే పెరుగు చిలికెడి తల్లిని బట్టెను పాలిమ్మని వేధించుచు కృష్ణుడు దధిభాండంబును పగుల వేయుట దైవముపై మది మరల్చుమని అనుటే. మన ఈ పాటల్లో తమాషా ఎట్లా ఉందంటే భాగవతము భారతం అంతా వచ్చింది, కృష్ణ పాత్రలో భాగవతం అంతా వచ్చింది, భారతం అంతా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పాలని అమ్ముకునే వాళ్ళంటే అసలు ఆ పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంకోటి చెప్పచ్చుగా. పాలెట్టావి ఒక చోట చెప్పుతాయి, దాన్ని పితికాడు అంటున్నారా. గోవులకి పాలు చేపినాయి, అది పితికాడు. పితికి వీళ్ళు ఏం చేశారు? అమ్ముకుని బతుకుతున్నారు. దాంతో జీవనోపాధి అని చేసుకుంటున్నారు. ఆ జీవనోపాధి చేసుకునేటప్పుడు దూడ కూడా సరిగా పట్టకుండా అటువంటివి చేస్తుంటారు అని. ఇప్పుడు తనేమంటాడంటే అక్కడ పాలు చేపితే పిండి అమ్ముకుంటున్నావు. అట్లాగే ఆ బుద్ధి నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఎట్లా ఉంటుంది? అక్కడ ప్రవర్తించేటప్పుడు నీకు నీ పాలు చెప్తున్నాయి, తన చైతన్యము చెబుతుంది. ఇప్పుడు ఈ చెప్పే దీన్ని ఈ పలికించే దాన్ని ఎందుకు అమ్ముకుంటావు? అధ్యాత్మ దుగ్ధము అంగడి నమ్మక నన్ను నమ్మి ఉంటుడని బోధ. అవునా? ఇప్పుడు మరి ఏం చేసాము? చాలా చాలా అధ్యాత్మ దుగ్ధాన్ని దేనికి అమ్ముకున్నాడు? చాలా ప్రవృత్తికి అమ్ముకున్నాడు. మొత్తం భారతం భాగవతం అంతా కూడా నీ ఒక్క దోషం మీద వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎంత తప్పు చేస్తున్నావు. ఎన్ని కోణాల్లో ఆ తప్పుని ఎత్తి చూపిస్తుంది. ఎందుకంటే ప్రవృత్తి తీసేయడం అంత సులభం ఏం కాదు. విషయ దృష్టి, విషయాన్ని నమ్మటం అనేది అంత సులభం ఏం కాదు.
విన్నంత మాత్రం చేత వచ్చేది కాదని. అధ్యాత్మ దుగ్ధము అంగడి నమ్మక నన్ను నమ్మి ఇనుడనని బోధ. ఇప్పుడు ఏం చేశాడు, ఆమె పెరుగు తిరుగుతుందట. పెరుగు తిరుగుతుంటే వచ్చి అమ్మ పాలిమ్మన్నట. పాలివ్వడం అంటే తీరా పాలిమ్మని వేధించు. ఏం పాలివ్వాలి? గేదె పాలు ఉండేగా, పాలు తాగచ్చుగా. కాదు, ఏవాలి? అమ్మ పాలు. అమ్మ అంటారు మాత. బాగా అర్థం చేసుకోండి. మాత నీ కొలత ఏం చెబుతుందో అది నాకు కావాలి. నీ కొలత ఏం చెప్తుంది? సరిగానే ఉచ్చరించాలి అని. కానీ పలుకుతుంది వేరుగా ఉచ్చరించాలి. సరిగానే చేష్ట చేయాలి. ఏం పలుకుతుంది? చేష్ట విషయాత్మకంగానే వెళుతుంది. సరిగా జీవించాలి, కానీ జీవితం ఎట్లా అవుతుంది? విషయాత్మకంగా వెళుతుంది. సరిగా అనేటటువంటిది లోపల చెప్పేది, దాన్ని నిండా ఏం చేశాడు? విషయాత్మకంగాని ఇట్లా అయితే అనాత్మ దోషాన్ని నేర్పుకున్నాడు. అట్లాగే ఇది కూడా ఎట్లా ఉంది? పాలని కూడా అట్లాగే. కనుక తనకేం కావాలి? నీ కొలత నాకు కావాలి అంటున్నారా లేదా? ఎవరిది? యశోద కొలత నాకు కావాలి. తీసుకొని దానిలో తప్పు ఉంటే చేసి గుర్తింప చేయడానికి వచ్చాడు. మరి కథ ప్రకారంగా అందరిలో తిరిగాడు, పాలు బాగా తాగి చూశాడు, కడుపులో తాగి చూశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమ్మ పాలు కావాలి. మళ్ళీ ఇట్లా చెబితే మనకేమో పసిపిల్లవాడి దృష్టితో ఆనందంగా ఉంది, కానీ పసిపిల్లవాడు చేసిన చేష్టల దృష్టితో ఆనందంగా ఉంది, లేకపోతే అల్లరిగా ఉంది. కానీ అక్కడ చూపించినటువంటి ఆధ్యాత్మిక విద్య మనం మాత్రం అందటం లేదు. కనుక ఇప్పుడు ఏం చేశాడు? ఆ వస్తువు పాలిమ్మరడిగితే ఇవ్వకపోతే మరి ఏదో పని ఉంటే అక్కడ పోయేటప్పటికీ అక్కడ పాలు పొంగుతున్నాయో ఉంది. ఆ పాలు రక్షించుకోవటానికి పోయేటప్పటికి ఈ ఘటాన్ని పగలగొట్టాడు. ఘటం అంటే ఘట చేష్టాయ. నీ చేష్టని విరగొడతాడు గ్యారంటీగా. ఎందుకు? నువ్వు ఆ పాలు రక్షించుకోవడానికి పోయినావు, కానీ నీకు చేపిన పాలను నేను నాకు అందించడం నీకు చేత కావటంలే. ఏమన్నా చేస్తాడు మొత్తానికి. నిన్ను ఎంత గల్లంత చేయాలో అంత గల్లంత చేసి మొత్తానికి ఇప్పుడు కాబట్టి ఏ జన్మకైనా నీకైతే విముక్తి లేదు, దాన్ని విడిచి తీరాల్సిందే. బాలకృష్ణుని అల్లరి చూచి పరవశించే మాత యశోద. తల్లి యశోద అని ఈ పాట ఆవిడ రాశారు, చిత్తరంజని గారి భార్య రాసింది. మనం ఇటువంటివన్నీ జోడించుకుంటూ వస్తాం. ఆవిడ తల్లి యశోద అంటే మనం మాత యశోద అని చెప్పుకున్నాం. దానిలో కూడా చిన్న విషయం, తల్లి అనే శబ్దానికి ఒక గురువు తర్వాత లఘువు వస్తుంది. మాత శబ్దానికి కూడా ఒక గురువు ఒక లఘువు వస్తుంది. ఆ తల్లి అంటే వ్యావహారిక పదంగా ఉంది, మాత అంటే కొలత. బాలకృష్ణుడు అంటే చిన్నవాడు అనమాట. బల ప్రాణమైనటువంటి కర్మ. ప్రాణమైనటువంటి కర్మ అల్లరి చేసిందట. అల్లరి అంటే తను అనుకున్నది ఒకటి, తనకు కంటెదుట కనిపించేది వేరుగా ఉంటుంది. తనకు జరుగుతున్నది వేరుగా ఉంది. తను ఒక విధంగా చేయదలుచుకుంటే అది ఇంకో విధంగా జరగటం అనేటటువంటి విధంగా ఎట్లా జరుగుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? పసివాడు గనక అల్లరి అన్నాం. ఉంటున్నారా లేదా? అది ఇప్పుడు కర్మతో పోల్చుకుంటే ఏమనాలి? కర్మ అల్లరి చేసిందా? అల్లరి పట్టిస్తుంది.
ఇవాళ 3వ మాట వచ్చింది. దీనికి ఏం కావాలి? క్విక్ హీల్, అప్డేట్ చేయాలి దీన్ని. రోజులు అయిపోవస్తున్నట్టుంది, అందుకని మాటికి వస్తుంది. ఎక్కడో ఒక్కొక్కప్పుడు ఏమొస్తుందంటే దీని వెనకాల వస్తుంది, వెనకాల వచ్చి మనం దీన్ని షట్ డౌన్ చేసేటప్పుడు కనిపిస్తుంది. అంత వెంటాడుతుంది, కాస్త దానికి అంత వెంటాడేట్టుగా లోకంలో ఉండి ఈ మధ్యని దానికి ఏదో సమాధానం చెప్పాలి. ఇప్పుడు లోపల స్వామి వెంటాడుతుంటే మనకేం కనిపించదు, దీన్ని వెంటాడుతుంటే దానికి సమాధానం చెప్పదు. ఇప్పుడు ఏమంటావు? నీ సంగతి ఏమిటి? ఇది కూడా తన కర్మ సిద్ధాంతమై కనుక ఎప్పుడెక్కడో బాలకృష్ణుని అల్లరి చూచి పరవశించను మాత. పరవశించనంటే అల్లరి, నా కొడుకు కనుక అల్లరి చేస్తున్నాడు, నా కొడుకు కనుక అల్లరి చేస్తున్నాడు, పిచ్చిన ఆయన పిచ్చిముండా అల్లరి చేస్తున్నాడు, వీడు తిట్టు కూడా ముద్ది, అది కూడా అక్కడ పిచ్చిముండా అల్లరి చేస్తున్నది అని అది ఆ దృష్టితో చూస్తావా? పరవశం ఉందంటే ఒడిగిరీటల్లా అన్న అర్థం తీసుకున్నాం. కానీ పరం అంటేనేమో సాధన, వశం అంటే కాంతి. సాధనకు కాంతి, సాధన కాంతిలో తేజవంతమైందా? అర్థమవుతుందా? అర్థం కాదు. పరవశం కావడం అంటే పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకి ఏమవుతాడు? సంతోషం వస్తుంది. అది పరవశం అని అర్థం చెప్పుకున్నారు. ఆ అర్థంతో ఆమె ఆ అర్థంతో యశోద చూసిందని అని అర్థం చెప్పుకుంటావా? లేకపోతే అది అంతా కూడా తనకు సాధనాంశంగా జరుగుతుందా? వింటున్నారా? బాబా ఏది గుడ్డు తేలేస్తే ఎక్కడున్నా మాత తల్లిగా అనుకుని పరవశం చెందడం ఉంటేనేదో ఒళ్ళిపై తెలియకుండా అది అదా మైకమా, మత్త, లేకపోతే సాధనకు గురిందా? చేస్తున్నాడు. ఎందుకు? మామూలు పిల్లల అల్లరి తీరు వేరుగా ఉంది. ఈ అల్లరి ఎట్టుందంటే తను కెలుగుతున్నది. మాత యశోద ఇప్పుడు ఆమె తను కొలుచుకుంటుందా, లేకపోతే ఆమెను కర్మ కొలుచుకుంటుందా? జీవుడు తను కొలుచుకుంటున్నాడా, లేకపోతే జీవుడిని కర్మ కొలుచుకుంటుందా? మాత ఎవరికి? కృష్ణుడికి తన మాత. ఇప్పుడు కృష్ణుడితో పోల్చి తనకు తాను మాత. వింటున్నారా? కృష్ణుడితో పోల్చి తనకు తన మాత, కృష్ణుడికి తన మాత. తనకు తన మాత అంటే తను కొలుచుకోవటం. కృష్ణుడు కొలుచుకోవటం, కృష్ణుడు ఎట్ట కొలుస్తున్నాడు, కృష్ణుడు ఎట్ట కొలుచుకుంటున్నాడు, తన ఎట్ట కొలుచుకుంటోంది. తనకు తన మాత అయింది. అదే నేను అమ్మగా మాత. మాత అంటే అమ్మ అర్థం కాదు, కోత అని. మాత అంటే అమ్మ అర్థం కాదు. కనుక ఇప్పుడు యశోద తను తాను కొలుచుకోవటం అంటే కొలుచుకుంటుంది వల్ల మాత అయింది. తను తాను ఎట్ట కొలుచుకుంటుంది? తను తాను ఎంతవరకు గుర్తిస్తే అంతే కొలుచుకుంటుంది. కర్మ అనే కృష్ణుడు ఎట్ట కొలుచుకుంటాడు? మాతని ఎట్ట కొలుచుకుంటాడు? ఎట్లా సవరించాలో అట్ట కొలుచుకుంటాడు. ఓరచూపుతో బుంగమూతితో ఒక్క చేతితో కవ్వము పట్టి కొంగులాగుచు బుంగమూతితో అమ్మ పాలిమ్మని వేధిస్తూ. అయికేం కావాలి? మాత ఏమి చెప్తుందో అది కావాలి. దానికి ఎట్లా? ఆమెమో ఎప్పుడు ఆ పాలను చిరుక్కుంటూ వెన్నదీసి తమ్ముకుంటూ ఉంటాడు. ఏం చేస్తాడు? ముందు ఆ కవ్వాన్ని పట్టేస్తాడు, కొంగులాగుతాడు. కొంగులాగటం అంటే చేష్ట ఎట్లా ఉంటుంది? అమ్మ అన్న అర్థంతో వచ్చినప్పుడు కొంగులాగినట్టున్నాడు. మరి ఆధ్యాత్మిక వస్తంతరకేమిటి? మానరక్షణ. కనుక తన మానరక్షణలో దాన్ని లాగి ఇప్పుడు ఏమంటాడు? నాకు పాలిమ్మంటాడు, నీ కొలత నాకు ఇమ్మంటాడు. ఏం చెబుతోందో, నీ కొలతలో ఏం చెబుతోందో నాకు అది ఇమ్మంటాడు.
ఆమె ఉంటుంది, ఉండు నాన్న అల్లరి చేయకయ్యా, వస్తున్నా ఉండు, ఇస్తా పాలిస్తా ఉండు అని మనం ఎట్లా అంటున్నాము. మన అలవాటును కూడా అట్లాగే జాగు. అసలు ఆ మాటకు వస్తే అట్లా అంటున్నామని మనం గుర్తిస్తే జన్మ, గుర్తించకపోతే పుట్టుక. విషయం తనకు పుట్టింది కాదు, తనకు ప్రకాశం. దేహ పోకడలకు దారిగా నిత్య జ్యోతిగా చేసుకో. ఏం చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామంటే శప సమవాయే ధాతువులు ఎట్లా సమన్వయం కావాలి తాను. ఇట్లా ప్రతి చిన్న విషయంలో ఈ సమన్వయంగా దర్శనం చేసుకుంటూ పోవటం అనేటటువంటిది తను చేస్తూ పోతూ ఉంటే తనకు అభ్యాసం అవుతుంది. అది అభ్యాసమై తనకు వెలుగుగా వెలుగుతుంది. తన వెలుగు వెలుగుతుంది, తన వెలుగు బ్రహ్మం అవుతుంది. అట్లా కాకుండా యథాలాపంగా బతికాలనుకోండి, అయితే లోకంలో వాళ్ళకి, మఠంలో వాళ్ళకి, సాధకులకి, ముచ్చిపోయే వాళ్ళకి తేడా ఎట్లా ఉందంటే, కాకపోతే కొంచెం చిన్న హాబీలాగా. హాబీ అంటే లోకంలో ఇది చూస్తే తనకు సంతోషంగా ఇటు వెళ్ళాడు అంటే తన సంస్కారంలో ఎందుకు ఇట్లా మనకి ఇటు ఎందుకు వచ్చాను దాని విలువ గుర్తించి నిలుపుకుంటే లోకంలో హాబీ ఎట్లా ఉంటుంది, చేస్తే చేసి లేకపోతే వదిలేస్తాడు, చేసిన నాడు చేస్తాడు లేకపోతే వదిలేస్తాడు. అట్లాగే ఇది కూడా ఒక హాబీగా అనుకున్నాం అనుకోండి, చేయగలిగిన నాడు చేస్తాం లేకపోతే ఏం చేస్తాం, వదిలేస్తాం. ఎవరిని వదిలేస్తాం? అమ్మను వదిలేస్తాం, మఠాన్ని వదిలేస్తాం, బోధించే మఠాన్ని వదిలేస్తాం, బోధించే గురువుని వదిలేస్తాం. కానీ బాధించేటటువంటి భార్యని కానీ, బాధించేటటువంటి మొగుడిని కానీ, బాధించేటువంటి విషయాన్ని కానీ, బాధించే సంసారాన్ని మాత్రం వదలం. ఇప్పుడు తన కొలత ఏమి? పాలు కావాలి. ఇది కర్మ మనతో ప్రవర్తించడం. ఇప్పుడు దీనికి సమన్వయం అయితే అప్పుడు సప్త. ప్రతిసారి కృష్ణుడిగా చెప్పుకుంటే ప్రతిసారి తనకేమొస్తుంది, తను వెంటాడి. అందులో ఈ పాటలు చివరి వాక్యం ఎట్లా ఉంది? అల్లరి మోము అందము చూపి అంతరంగమున అధిష్టానమున అందుకొమ్మరును. బాల్యలీల, ఇది బాల్యలీల. బాల్యం అంటే బల ప్రాణని, ప్రాణం. ఇది ప్రాణము మనకు ప్రాణంగా గ్రహించవలసినటువంటి ఆ లీల మన ఏం చేస్తుందంటే అల్లరి మోము అందము చూపి, అల్లరి చేస్తున్నట్టుగా అందరూ అనుకున్నారు కానీ కృష్ణుడు మాత్రం అల్లరి చేయలే. అంటున్నారా? కృష్ణుడు అల్లరి చేయలే. తను మిమ్మల్ని ఎవరిని అల్లరి పెట్టలే, తను అల్లరి కాలేదు. కర్మ ఎవరిని అల్లరి పెట్టదు, తను అల్లరి కాదు. కర్మశుద్ధి, చిత్తశుద్ధి, కర్మశుద్ధి. చిత్తశుద్ధి చూసుకొని కర్మశుద్ధి చేసుకుంటావా, లేక కర్మశుద్ధిలో చిత్తశుద్ధిని దర్శనం చేస్తావా అంటున్నారా? చిత్తశుద్ధి చేసి కర్మను ఆచరిస్తావా, లేక కర్మలో శుద్ధిని చూసుకుని చిత్తశుద్ధిని అవగాహన చేసుకుంటావా? అద్దంలో చూసుకొని పోల్చుకోవటం అన్నమాట. చిత్తశుద్ధికి కర్మశుద్ధికి ఇట్లా అద్దం. తను తాను అద్దంలో చూసుకుని సవరించుకుంటాడా, లేకపోతే మోహింపజేసుకోవడానికి చేసుకుంటాడా, చూసుకుంటాడా? అస్సలు ఈ దృష్టిని మనం పెట్టకుండా, ఈ దృష్టిని పెట్టకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనం? వింటున్నారా లేదా? ప్రవర్తన వృధా అయిపోయింది కదా. అల్లరి మోము అందము చూపి, అల్లరి మోము అంటే ముఖం, కను అవధారణి, చిందరబందరగా జరుగుతున్నటువంటిది. అది
కర్మ యొక్క అల్లరి. కర్మని మనం అల్లరిగా తీసుకున్నాం. అల్లరి అంటే ఓ జీవితం అని, లౌకిక జీవితం అని, భోగం అని, ఇంకా అటువంటివి ఏదో మాటలు చెప్పుకొని దానిగా తీసుకున్నాం. దానిలో అది అందం అన్నట్టుగా చూపించుకుంటూ, ఇది బ్రతుకు అన్నట్టుగా చూపించుకుంటూ, దీనిలోనే జీవం అన్నట్టుగా చూపించుకుంటూ, దీనిలోనే గొప్ప అన్నట్టుగా చూపించుకుంటూ అధిష్టానమును అందుకోమంటాడు. అధిష్టానం అందుకోవడం అంటే అధిష్టానంతో పోల్చుకుంటే ఇది కాదని తెలిసిపోయింది. అధిష్టానం అంటే అధిష్టానంతో పోల్చుకుంటే కాదని చెప్పారు అంటే ఏమర్థమైంది మనకు? మరి అదే పదం చెప్తున్నాం. అతి శబ్దాన్ని మనం ఏమర్థం చెప్పుకుంటున్నాం? పదమును అర్థం చేసుకోవాలి. చక్కగా ఉందో. అధిష్టానం అంటే ఏంటి? ఇది చెప్పుకున్నాం, వాళ్ళు కూడా చెప్పుకున్నాం. ధారణలో స్థిరత్వం. కనుక అధిష్టానమును అందుకో, ధారణలో స్థిరత్వంతో పోల్చుకో. నువ్వు చేసేవన్నీ కూడా ధారణలో స్థిరత్వంతో ఉన్నాయా? రాజకీయాలు బాగా వాడతారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరు? రాహుల్ గాంధీ భార్య ఉంది, ఇటలీ దేశం నుంచి వచ్చింది. తెలిసిందామో తెలియదు వాళ్ళకి, నడిపిస్తున్నారుగా వాళ్ళంతా. దుష్ట పరిపాలన అంటే ఇట్లాగే ఉంటుందని తెలుసుకోవడానికి. అవునా? కనుక ఇప్పుడు ఎట్లున్నా మనం అర్థమవుతుందా? మాటి మాటికి కూడా అధిష్టానంతో పోల్చుకోమంటారు, ధారణతో పోల్చుకో. మరి ఎంత ప్రవర్తించావు, దాని ధారణ ఏది? ఏం నిలుపుకున్నావు, ఏం తీసుకెళ్తున్నావు? ప్రతి చిన్న ప్రవర్తనలో ఇక్కడ విడిచిపెట్టిపోయేది ఒకటి ఉంది, తాను తీసుకుపోయేది ఒకటి ఉంది. మనం దేనికోసం ప్రవర్తిస్తున్నాం? విడిచిపెట్టిపోయేదానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం అక్కడే అందం అంటున్నాం, అక్కడే గొప్ప అంటున్నాం. తాను మోసపోయింది అది ఎట్లా ఉంది? దోషంగా ప్రవర్తించాడు అనుకోండి, అది కూడా మోసపోతున్నాడు. దోషంగా ప్రవర్తించింది కూడా దోషం మోసపోతాడు. దాన్ని అది దోషాన్ని గుర్తిస్తే ఇక్కడే సవరించుకొని తీసుకెళ్ళిపోతాడు. గొడ్డు తినేటప్పుడు ఏం చేస్తుంది? గౌగా తినేస్తుంది, ఒక విశ్రాంతిలో కూర్చుని నెమరేసుకుంటుంది. అట్లాగే మనం ఏం చేస్తున్నాం అంటే గొడ్డు తిన్నట్టుగా తినేసి, లోకాన్ని తినేసి, దోషాలంతా పెంచుకుపోయి రేపు చచ్చిపోయిన తర్వాత ప్రశాంతంగా మరణం చేస్తాడు. అది మనం చేసినట్టు అవుతుంది. అది చెదరగొడుతుంది. ఇది నరకం. రేపు గొడ్డుగా దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ బుద్ధిని తన బుద్ధిని, తన మనస్సుని తను మననం చేసుకొని గుణపాఠం తెలుసుకోవాలనుకుంటే తను ఏడిపిస్తుంది. ఏం చేయాలి? అక్కడిక్కడ తినేసి దాన్ని అక్కడ నిశ్చయం చేసుకొని చేసేది. ఇది నిధ్యాసన. అర్థమవుతుందా లేదా? ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళం మఠంలోనే. అప్పుడు మాకు ఈ ధాతు పాఠం పరిచయం లేదు కనుక చెప్పుకునేవాళ్ళం. మఠంలోనే అధిష్టానం అంటే అధిక సత్యమైందని చెప్పుకున్నాం. బాగా జ్ఞాపకం కూడా. కాకినాడ సభలో ప్రవచనం చెప్పుకుంటున్నప్పుడు అధిష్టాన శబ్దానికి అధిక సత్యం అని చెప్పుకుంటే పెనమలూరు శంకరానంద స్వామి శిష్యురాలు ఒక వెంటనే రాసుకుంది. ఆ పదానికి అర్థం తెలియదు వాళ్ళకి. ఇది కొత్తగా అర్థం వచ్చింది కనుక రాసుకున్నాను. అప్పట్లో మనకు ధాతు పాఠం అర్థం లేదు కనుక అంతవరకు మొత్తానికి ఎంతవరకు చెప్పుకున్నాం అంటే సామాన్యులు చెప్పుకునే దానికంటే వేరుగా చెప్పుకున్నాం. అంతవరకు కొంచెం ఎక్కువగా చెప్పుకున్నాం. అధిక సత్యం అంటే ఎంత అధికం? ఎంత అధికం అంటే ధారణ అంత అధికం. అంటే ఇప్పుడు చెప్పింది మామూలు అర్థం తెలియకుండా చెప్పిన దానికంటే కొంచెం ఏదో గుడ్డులో మెల్లలాగా ఉంది. మెల్లగా ఉన్నప్పటికీ కూడా నిజ దృష్టికి తప్పుగా లేదు.
ఇంకో ప్రశ్న అదే పెద్దానికి కూడా అట్లా అధి శబ్దానికి అధికం అనే అర్థం చెప్పేస్తారు. ఎంత అధికం రాదు. నిరంతరం అంటే ఎంత నిరంతరం? నిరంతర శబ్దానికి ఇట్లా అంతరం లేనటువంటిది, తెంపు లేనటువంటిది. అట్లా పదమూడు అర్థం చేసుకుంటే బాగా తెలుస్తుంది. కనుక ఇక్కడ మనం ఇట్లా ఇంకా ఎట్లా వస్తుంది? పసివాడీతడు కొండ దొడ్డది కాదు, పర్వతమది పసివాడీతడు పర్వతమది పర్వతమదని పసివాడీతడు పర్వతమదని భయమేళ తత్వమెరుగుడి. పసివాడీతడు పర్వతమదని భయమేళ. పసివాడంటే ఎట్లా కనిపిస్తున్నాడు? చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. మన దృష్టిలో పని చేయడం అంటే చేసేవారు వారేస్తారు, పురచేతో తీసేవారు వారేస్తాడు, పురచేతో చేసేవారు వారేస్తారు అంటాడు. చేసేవారు వారే పురచేతో చేసి అంటాడు. ఇంకా లేకపోతే అహంకరించినంత సులభంగా అయిపోతుంది పని. వింటున్నారా లేదా? అహంకరించినంత సులభంగా అయిపోతుంది పని అంటాడు. అహంకరించినంత సులభంగా పని అవుతుంది కానీ అహంకరించినంత సులభంగా కర్మ కాదు. భయమేల తత్వమెరుగుడి వృద్ధిగాంచుడి. వృద్ధిగాంచుడి బుద్ధిని దృష్టిని సాధన కృషిపై ఆకర్షణ ఎనగా. సాధన కృషిపై ఆకర్షణ ఇది మరి పర్వతం శబ్దానికి భయం లేకుండా పోవటానికి అని ఏం చేశారు? అనుచు లీలగా గిరిని ఎత్తి, గిరి అంటే గురువుని గారని, తన గ్రహింపుని తన వ్యక్తీకరణని కూడా ఎట్లా ఉండాలి? లీలగా వృద్ధిగా ఉంచుతున్నా, వృద్ధిని పొందుతున్నా నేను అన్న దృష్టి రావాలి. కర్మ చేస్తూ నేను వృద్ధి పొందుతున్నా అని అనుకుని, అది సంస్కారంగా అనుకుని ఎప్పుడు మనం చేస్తామో అప్పుడు మనం నిజంగా వృద్ధి పొందుతున్నామా లేదా అని తెలుసుకుంటాం. అర్థమైందండి? ఏ అంశాన్ని తీసుకుని ప్రయత్నం చేస్తే అది మనకు అవుతుందా లేదా అని చూసుకుంటాం. అది ఏమి లేకుండా గుడ్డెకి తీరు పడ్డట్టుగా మనం పని చేసుకుని పోతే అది ఎట్లా అవుతుంది? ఏం చేశారండి? వాడు సత్యనారాయణ వ్రతం చేశాడు. నువ్వేం చేసావు? సత్యనారాయణ వ్రతం చేసిన పీటల మీద కూర్చున్నవాడే సరిగ్గా చేయలే. మీరందరూ పోయి ఏం చేశారు అక్కడ? ఇవాళ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, మా ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకోండి అంటే ప్రసాదం మనకి ఏది? వాళ్ళు ఏదో చేస్తారు, అది గోధుమ పిండితో ఏదో చేస్తారు, అంతే ఏదో చేస్తారు, అది ప్రసాదం. అది ప్రసాదం దాంతోనే సరిపోయిందంటే నీ పనికిను నీ కృష్ణ స్వరూపానికి కర్మ శబ్దానికి ఎట్లా ఎంత ఎంత చౌకగా ఆలోచన చేస్తున్నాడు, ఎవరిని ఆలోచన చేస్తున్నాడు. మనం అదే సత్యనారాయణ వ్రతంలో ఆ ప్రసాదం అనే దాన్ని, అది ప్రసాదం అంటే అదే అనే కూడా ప్రసాదం భక్తులని లోకంలో సాగితి కూడా ఉంటుంది. ప్రసాదం అంటే అంతే అని ఎంత చౌకగా ఆలోచన చేస్తాడు చూడండి. వారానికి ఒక రోజున కొబ్బరికాయ కొట్టి భక్తి అంటే ఇంతే అని చౌకగా, ఎంత చౌకగా ఆలోచన చేస్తాడు. సింపుల్ టర్న్స్ అంటారు అల్పబుద్ధులు వీళ్ళు. ఇప్పుడు ఆ చౌకగా ఆలోచించినటువంటి దెబ్బ ఎవరికి కొట్టింది? ఆలోచించిన తనకు కట్టింది. ప్రసాదం ఎప్పుడు ప్రసాదం. నువ్వు ప్రసాదంగా తీసుకుంటా, ఆ ప్రసాదానికి విలువ ఇవ్వాలంటే ఎట్ట విలువ ఉంటుంది ప్రసాదానికి? అది అట్టగా ఉంచితే మురిగైపోతుంది. కానీ అది ప్రసాదంగా విలువ ఇచ్చి నువ్వు తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది? నీ విలువ నువ్వు తిన్నావు. ఇప్పుడు ఇంతకు అదేమైంది? అది అంతే. అది నీకు ఒక ఎర అయి వెళ్ళిపోయింది. కనుక
ఈ అలవాటుని కూడా మనం ఏది కూడా బయటతో పోల్చుకుని చెప్పుకోవటానికి కాదు, బయటదే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేసేది కూడా కాదు. కొంత దూరం బాగా ఆలోచన చేసిన తర్వాత ఇంకా ఉండేటువంటి పుస్తకాలు నిండా ఉన్నాయి. కొంత దూరం పోయిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, ఇదేనా మన పని అయిపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. ఎట్లాగో మన పని అయిపోతే మనం వెళ్ళిపోయినాం. అది చావుగా వెళ్ళిపోయినావా, జీవంగా వెళ్ళిపోయినావా? జీవం అనేటటువంటిది ప్రాణధారణకు తెంపు లేదు. తెంపుగా మనం ప్రవర్తించామనుకోండి, ఒక అలవాటుని దుష్ట అలవాటుని మార్చుకోలేకపోయినాం అనుకోండి, అది మనకు ఎట్లా ఉంటుంది, నీడలాగా వస్తూనే ఉంటుంది మనకు. అర్థమవుతుందా? మన వెన్నంటే వస్తుంది. అక్కడ మనం చివరికి ఏమి రుజువు చేసుకుంటామంటే, తను తాను నిలుపుకోలేనటువంటి అసమర్థతని, ఒక అలవాటుని పోషిస్తున్నామంటే తను తాను నిలుపుకోలేనటువంటి అసమర్థతను పోషిస్తున్నాం అనమాట. ఎట్లా పోతాడు ఇప్పుడు? అసమర్థుడైపోతాడు. ఇంత బతికి కూడా అసమర్థుడైపోవటమా? ఎట్లా వస్తుంది? ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తూనే ఉన్నాయి, చాలా ఉన్నాయంటే ఏం చేయాలంటే చెయ్యి, ఏంది అదిగా పని. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, చాలా ప్రయోగాలు ఉన్నాయి. తనకు ఒకటి రూపాయి ఇన్ని ప్రయోగాలు తాను పోగొట్టుకున్నాడు. అటువంటి దీనికి ఇదివరకు ఒక మాట చెప్పుకునేవాడు అంటే, ఇదివరకు ఎన్నెన్ని ప్రవర్తించావో అన్నీ ఆ విషయాలన్నీ కూడా ఇదివరకు ప్రవర్తించావు. ఇప్పుడు ఏం చేయాలి? వాటన్నిటిని కూడా ప్రవృత్తిలో కాకుండా ప్రవర్తించి నివృత్తిగా చేసుకునేంత వరకు కూడా నీకు అక్కడ నీ అధ్యాయం పూర్తి కాలే, నీ పాఠం పూర్తి కాలే. అక్కడ వింటున్నారా? ఇట్లా సాగు చెప్పినట్టుగా ఇల్లు విడిచిపెట్టి పోయినా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తన వాళ్ళు అనేటువంటి లోపల భావం ఎట్లా ఉంటుందో అట్లాగే వాసనతో పోతూనే ఉన్నాడు ఎంతసేపు. చీచీ వాసనలే కాదు, కారణం కూడా ఉండకూడదు. ఇదివరకు ప్రవర్తన చేసినటువంటి ఏ విషయాల్లో ప్రవర్తించాడు. అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ మనకి మళ్ళీ ఎదురవుతాయంటే మరి జన్మంటే అంతేగా. పుట్టుక నుంచి చచ్చేదాకా అందరూ ఏం చేస్తారు? అందరూ అదే చేస్తారు. నువ్వు మళ్ళీ పుట్టినా అదే చేస్తావు. మళ్ళా ఈ అపరాపలతో ఇట్లాగే కొట్టుకుని తెస్తుంటారు. ఆ అన్ని మాటలు అపరాపలతో కొట్టుకుని తెచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇదివరకు ఏ చేష్ట రూపములు, ఏ విషయ రూపములు చేసావో అదే చేష్టలో, అదే విషయములు, అదే సంఘటనలే జరుగుతుంటాయి. మళ్ళీ అప్పుడు ఇదివరకు ఎట్టి చేసావు, ఇప్పుడు ఎట్టి చేస్తున్నావు? ఏది నీ అధ్యాత్మ దుగ్ధం స్వామికి ఎంత ఇచ్చావు? నీ పాలివు, నువ్వు చేపిన పాలివు, నీకు చేపిన పాలివు. నీ పోలిక తల్లి బిడ్డడికి పాలు పట్టడానికి తల్లికి ఎట్లా పాలు చెప్తాయో అట్లా చెప్తాయి. తనకు తన భావం, తన దానిలోంచి తనకు రావటం అనేటటువంటి, అందుకని దాన్ని చివరికి దేవశబ్దం అన్నారు. అంటే కర్మ పలుకుట, స్తన దేవశబ్దే కర్మ పలుకుట, క్రీడ పలుకుట. క్రీడ పలుకుతోంది. నువ్వేం చేస్తున్నావు? పని చేస్తున్నా, క్రీడ పలుకుతోంది. పని చేస్తున్నా, క్రీడ పలుకుతోంది. పని చేస్తున్నా, క్రీడ పలుకుతోంది. మనం తిరిగటంలే, కనపడటంలే, అనాత్మ పలుకుతోంది. క్రీడగా పలికించాలంటే ఆత్మస్వరూపంగా. ఇది పవిత్రం. చాలా చాలా విశేషమైనటువంటి అందులో కర్మ సిద్ధాంతం అనేటటువంటిది. కృష్ణుడుగా కర్మ సిద్ధాంతం ఏ కోణంలో చూపించాడో రాముడు క్రీడా స్వరూపంతో చూపించాడు. ఆ మరణం మళ్ళీ వేరుగా ఉంటుంది. అది కూడా అన్ని శాస్త్రాలన్నీ కూడా తన ఒక్క అలవాటుని మార్చుకోవటానికి వర్తించి నిలిచినాయి. ఏం చేస్తావు అంటుంది. లేకపోతే శాస్త్రాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఏమి? ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సప్త శబ్దానికి వేద దర్శనం. మళ్ళీ వారం మనం చూద్దాం. మళ్ళీ వారం అట్లా
గీతా జయంతి నా నోటిఫికేషన్ పంపించారు. మళ్ళీ శనివారం నుంచి ఆ తర్వాత ఆదివారం అంటే 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు గీతా జయంతి ఉత్సవం, గీతా జయంతి మహోత్సవములు. ఓం తత్సత్.